కూర్చుందాం. దయచేసి ఇప్పటి వరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా మనము దేవుని నామాన్ని గణపరిచాం. ఇప్పుడు మనము శ్రేష్టమైన సమయంలోనికి మనం వచ్చి ఉన్నాం గనుక వాక్యం వినడానికి మన హృదయాలు మరి చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నించేద్దాం. మన మధ్యలో దైవ సేవకులు దేవదాసయ్య గారు అనేక ప్రాంతాల్లో బహుబలముగా వాడబడుచున్న దైవ సేవకులు మన మధ్యలో ఉండడం మనకెంతో ఆశీర్వాదం, మన గ్రామానికి మన పట్టణానికి ఎంతో దీవెన గనుక కొద్ది మాటలు మనము మరి వాక్యాన్ని వినడానికి ఆశతో ఎదురు చూస్తున్నాము గనుక వారిని చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గణపరుతూ ఈ సమయాన్ని దైవ సేవకులకి అప్పగిస్తున్నాం కనుక అందరం కూడా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గణపరుద్దాం. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ శుభవేళ, ఈ రాత్రి ప్రభువుని గణపరచడానికిని, ఆయనే దేవుడిని ఆరాధించడానికిని, ఈ రాత్రి ఆయన సిద్ధపరిచిన దీవెనలు పట్టుకుని వెళ్ళడానికిని ఆశగా ఆసక్తిగా విచ్చేసిన దేవుని జనాంగమైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. అలాగే ఇక్కడున్న దైవజనులందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తూ, ఈ విధంగా మీ ఊరు రావడం, మీతో కలిసి ప్రభు పాదాలు పట్టడం, ఆయన సిద్ధపరిచిన మేలుడు అనుభవించడం, మెల్లని స్వరం వినడానికి ప్రభు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను మొదలుగా ప్రభువును స్తుతిస్తూ, నాతో కూడా మీరు చేతులు ఎత్తి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పాల్సిందిగా కోరుతున్నాం. హల్లెలూయా. అలాగే దైవజనుడు స్థానిక పాస్టర్ గారికి, ఇశ్రాయేల్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తూ, ఈ సభకు ఈ విధంగా కూడి రావడానికి మన సహోదరుడు గాయకులు ఉన్నారు కదా, హానోక్ గారు, వారు మాట్లాడి కార్యక్రమంలో మీరు తప్పక రావాలని ఈ తారీఖు కొరకు బహుగా ప్రయాసపడ్డారు. నాకంటూ ఏదీ లేదంటానే ఉంటాడు, అన్నీ చేస్తానే ఉంటాడు. అంత ఘనకార్యం చేసి ఈ విధంగా మీ మధ్యలోనికి దేవుని మాటలు చెప్పడానికి, పరిశుద్ధుల సహవాసాన్ని అనుభవించడానికి పడ్డ ప్రయాసను బట్టి ఆ సోదరునికి ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తూ, మనందరికీ ఇచ్చిన కృపను బట్టి అందరూ ఒక్క క్షణం దేవునికి మాత్రమే మహిమ కలుగునట్లుగా చేతులూపుతో ఒకసారి హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. ఈ శుభవేళ కొద్దిసేపు దేవుని మాట విందాం. దేవుని మాట జీవం కలిగింది, శక్తి కలిగింది, ప్రభావం కలిగింది. నడిచేవారికి దీపంలాగాను, వెంట వెళ్ళేవాడికి దారిలాగా మిగులుతుంది. దిద్దుకుంటే అర్థమవుతుంది, సరి చేసుకుంటే ఖడ్గమవుతుంది. ఆ ఒక్క వాక్యమే నిన్ను నన్ను బ్రతికించునుగాక. ఆ ఒక్క వాక్యమే ప్రత్యక్షమై వాక్యం ద్వారా మీరు మాత్రము, నేను మాత్రమే గాక మాటలు వింటున్న వారందరూ దీవించబడుదురుగాక. మనుషులు తగ్గవలసి ఉన్నది, దేవుని వాక్యం హెచ్చించబడాలి. కొద్దిసేపు ఈ వాక్యాన్ని వినేటప్పుడు పునరుద్ధాన పండుగ వెళ్ళిపోయింది. ఇంకా ఆ వాసన, ఆ సంతోష సంబరాలు వినబడుతూ కనబడుతూనే ఉంటాయి. కానీ యేసు ప్రభు వెళ్ళిపోయాక చెప్పిన మాటలన్నింటిలో చివరి మాట బాగుంది. అది మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చివరిలో చదవండి. అక్కడ ఏముందో తెలుసా? యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటాను, ఉన్నాను, ఉండి తీరుతాను. సదాకాలం మీతో కూడా ఉంటాను. ఎంత చక్కని మాట అండి. మనతో చాలామంది ఉంటారు. కొంతకాలం సొమ్ముంటే ఉంటారు, అందముంటే ఉంటారు, మనతో పని అవుతుందంటే ఉంటారు. ఆ తర్వాత ఇక మనతో వాళ్ళకి ఏ రకమైన ఉపయోగం లేదు అనుకుంటే వారు మనల్ని ఎక్కడ పెడతారో, ఎంత విసిరి వేస్తారో ఎరుగుదు. కానీ ప్రపంచ చరిత్రలో చెప్పుకోదగ్గ ఒక వ్యక్తి ఆయనే కదా. ఆయన ఎన్నడూ కూడా నిన్ను తక్కువగా అంచనా వేయడు, నన్ను తక్కువగా చూడటానికి ఇష్టపడడు. ఆయన ఎప్పుడు సదాకాలం మీతో కూడా ఉంటాను. ఆయన తోడుంటేనే మనం మనుగడ, ఆయన మనల్ని నడిపిస్తేనే ఆశీర్వాదకరం. ఆయన సదాకాలం మనతో ఉంటాను అంటున్నాడే, ఎంత ముచ్చటగా ఉందండి. కొన్నిసార్లు
సదాకాలం మనతో ఉంటానన్న దేవుడు సదాకాలం మనతో ఉంటున్నాడా? మీరు బాగా గమనించండి. ఆయన అంటున్నాడు ఉంటాను అని. కానీ కొన్నిసార్లు దేవుడు మనతో ఉంటున్నాడా అంటే అది ఒక రకంగా బాధగా ఉన్న వాస్తవమే. ఆయన అంటాడు కదా, మీరు రాదగిన రీతిగా నా మందిరానికి వస్తున్నారు కానీ నీ మనసు మాకు, నీ హృదయం మాకు దూరముగా ఉన్నది. ఆయన మనతో ఉండగలడా? ఆయన మనతో ఉంటాను అని చెప్పినా ఉండనివ్వగలుగుతున్నామా? కొన్నిసార్లు ఆయనకిష్టం లేని కార్యాలు చేసి మన గుడారాల్లో శిథిలమైన తెచ్చి పెడతాం. ఆయన అంటాడు, ఇదిగో జక్కయ్య, నేడు నేను నీతో కూడా ఉండటానికి మీ ఇంట్లో ఉండడానికి వచ్చాను, ఇష్టపడుతున్నాను. అంటే దేవుడు ఎక్కడైనా ఎవరితోనైనా ఎలా పరిస్థితిలో ఉండాలి అనుకున్నా ఆయన కోరుకునేది ఒక్కటే, పరిశుద్ధత. పరిశుద్ధత ఉన్న చోట ప్రభువు ఉంటాడు. పరిశుద్ధత ఉన్న చోట ఆత్మకార్యాలు జరుగుతాయి. కనుక సదాకాలం మీతో ఉంటానన్న దేవుడు మనతో కూడా ఉండేటట్టుగా, మనల్ని అంగీకరించేట్టుగా, మనకు కాపరిగా, మేపరిగా, మన పయనానికి నాయకుడిగా, వెళుతున్న మార్గానికి దీపంలాగా ఆయన మనల్ని నడిపించి తీరాలి అనుకుంటే మనము ఆయనకిష్టకరమైన జీవితాన్ని జీవించాలనే సత్యం ఎరిగిన వారమే. మీకు ఒక పాత నిబంధన చరిత్ర జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఈ ప్రసంగం ముగిశాక మీరు వెళ్ళేటప్పుడు దేవుడు నాతో ఉన్నాడా లేడా అని తేల్చుకుని వెళ్ళగలిగితే బాగుంటుంది. దినవృత్తాంతాల 2వ గ్రంథం 1వ అధ్యాయము 1వ వాక్యాన్ని జాగ్రత్తగా చదువుదాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 2వ గ్రంథం 1వ అధ్యాయము 1వ వాక్యం. బైబిల్ ఉన్నవాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళు చదవడానికి ఇష్టపడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 1వ అధ్యాయము 1వ వాక్యం. చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని చదివారు. మీరు కూడా పరిశుద్ధ గ్రంథం తెరవండి, నేను కూడా చదువుతాను, మీరు ఒక్కసారి గమనించండి. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతన్ని బహుగనుడైన రాజుగా చేశాడట. ఈ వచనం చదివినప్పుడు మనకు అర్థమయ్యే మాట ఏమిటంటే, ఈ సొలొమోను తొరట, అంటే ఈ సొలొమోను రాజే, దావీదు కుమారుడే, కానీ దేవుడట అతనితో కూడా ఉండి, దేవుడని యెహోవా అతనితో కూడా ఉండి అతని గనుడైన రాజుగా చేసిన మాట రాయబడింది. ఈ రాత్రి మాటలు విడిన సహోదరులారా, మీరు లైవ్లో ఉన్నా ఎక్కడే ఉన్నా ఈ మాటలు దూరంగా ఉండి ఆలకించిన ఒక్క ప్రశ్నకు సరైన సమాధానం చెప్పాలి. అదేమిటంటే, నేను ఆరాధన చేస్తున్న దేవుడు సొలొమోనుతో కూడా ఉండి నడిపించినట్లుగా నా దేవుడు నాతో కూడా ఉన్నాడు అని మనం చెప్పగలమా? అక్కడ రాయబడింది ఏమిటంటే, అతని దేవుడు అతనితో కూడా ఉన్నాడట. మరి మనము భక్తులమే, మనము ప్రార్థనలు చేస్తున్నాం, వాక్యాలు తెలుసు, ఆరాధన తెలుసు, క్రమాలు తెలుసు, కానీ మన దేవుడని యెహోవా మనతో కూడా ఉండి, ఆ మాట మీరు మరలా చెబుతాను, వచ్చి వెళ్ళి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాడు. కానీ నీ దేవుడు ఎవరో తెలుసా? నువ్వు కేకవేగాని వచ్చి బాగు చేసి వెళ్ళేవాడు కాదు, అరిస్తే అద్భుతం చేసి పంపేవాడు కాదు. నీవు ఆరాధన చేసే దేవుడు జీవం కలిగిన దేవుడు, అతడు నీతో కూడా ఉండి. మరి ఈ మాట విన్నాక మనం కూడా నాతో కూడా సదాకాలం ఉండే దేవుడు నాతో కూడా ఉన్నాడు అని మనం చెప్పగలగాలిగా. ఉంటాడులేండి, ఉండకుండా ఎలా ఉంటాడు అనకండి. కారణం ఏంటంటే, మనం చేసే భక్తిలో ఒక నిరీక్షణ, నిబ్బరం ఉంటుంది. మన పైన సాగినప్పుడు అతని దేవుడు అతనితో ఉన్నాడే, అతనితో కూడా ఉండి ఘనకార్యాలు చేశాడట. ఆ దేవుడే మనతో కూడా ఉండి మన సంఘాల్లో కార్యాలు చేయాలి. ఆ దేవుడే మనతో కూడా ఉండి మన కుటుంబాల్లో అద్భుతాలు జరిగించాలి. మనం ఆరాధన చేసే దేవుడు మనతో కూడా ఉండి, వచ్చిపోయే దేవుడు కాదు, అప్పుడప్పుడు కనబడి వెళ్ళే దేవుడు కాదు, నువ్వు ఏడ్చినప్పుడల్లా ఒక బిస్కెట్ ఇచ్చి వెళ్ళేవాడు కాదు.
జీవితకాలం అంతా ఆయన నీతో కూడా ఉండి, అలాంటి అనుభవం నీ జీవితంలో ఎప్పుడైతే కొనసాగుతుందో నిన్ను మించిన ఘనుడు మరెవ్వరూ లేరని చెప్పడానికి ఒక సేవకుడుగా ఇష్టపడుతున్నా. మనతో కూడా ఉన్న దేవుడు మన ప్రార్థనలు అంగీకరిస్తున్నాడా? మనతో కూడా ఉన్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడా? మనతో కూడా ఉన్నాను అన్నవాడు తన హెచ్చరికల ద్వారా మనల్ని సరిచేసి నడిపిస్తుంటే లోబడుతున్నామా? ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా ఆలకించాలి. కొంతమందితో దేవుడు ఉండడు, కొంతమందితోనే దేవుడు ఉంటాడు. తేటగా మీకు తెలిసిన మాట, దైవజనులందరూ చెప్పే మాట, ఎవరైతే పాపాన్ని మానుకొని యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి నమ్మి బాప్తిసం పొంది పవిత్రులుగా మారతారో, అంటే యేసు రక్తం ద్వారా ఒక పరిశుద్ధతను సంపాదిస్తే, పరిశుద్ధమైన ఈ రోజున సేవకుడిగా కోరుకుంటున్న ఈ నమ్మిన ఈ దేవుడు నీతో కూడా, నీ పిల్లలతో కూడా, నీ వ్యవసాయ వ్యాపారంలో కూడా నీతో కూడా ఉండునుగాక, నీ సేవలో కూడా ఆయన ఉండునుగాక. మరి అట్టి ఘనకార్యం జరగాలి అనుకుంటే అతను మనతో కూడా ఉండునట్లుగా మొదటగా మనం కడగబడి పరిశుద్ధపరచబడి, ప్రభువుకి ఇష్టమైంది అర్పణ ఒకటి, దాని పేరు పరిశుద్ధత. నువ్వెప్పుడైతే నీ పాపాలు ప్రభు రక్తంలో కడుక్కొని పరిశుద్ధులపై దేవుని బిడ్డగా మారతావో, ఆ పరిశుద్ధత ఉన్న చోట ప్రభువు నిలబడతాడు, ఆశ్చర్యమైన కార్యాలని చేస్తాడు, జీవితం ధన్యం. మరి ఇక్కడ కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం, దేవుడు అంగీకరిస్తున్నాడా? కయ్యూను హేబేలు అని ఇద్దరున్నారు. వారిద్దరూ అర్పణ తెచ్చి దేవుని సన్నిధిలో నిలబడ్డారు. కానీ ఒకని అర్పణ అంగీకరించబడింది, ఒకని అర్పణ దేవుడు అంగీకరించాలి. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం, మన ప్రార్థన దేవుడు వింటున్నాడా? వినడం లేదని కూడా చాలాసార్లు వింటాం. ఆ రోజున ఆకాశాన్ని గడగడలాడించి భూమిని వణికించి రాజులతో సవాలు చేసిన వ్యక్తి ఒక దినాన్న భయపడి చెట్టు కింద కూర్చుని నా ప్రాణం తీసుకో చాలేక అన్నాడు. కానీ అంతసేపు ప్రార్థన చేసినా దేవుడు ఆ ప్రార్థన విన్నాడా? వినలేదుగా. ఏలియా చరిత్రలో ఒక దైవజనుడు ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ ప్రజలను శపిస్తాను, కోపపడతాను, నాశనం చేస్తాను అంటున్నావు కదా, అది ఎన్నటికీ జరగకూడదు. కారణం ఏంటో చెప్పనా? నీవు శక్తి కలిగిన దేవుడని ప్రపంచం చెప్పుకున్న వేళ, ఒకవేళ నువ్వు కానీ అలా చేస్తే వాళ్ళ దేవుడు ఏమయ్యాను, ఏం చేశాడు అంటారు. కనుక వాళ్ళ పాపాలు క్షమించేందుకు ముందు నన్ను అంగీకరించు. ఒక్క క్షణం ఒకవేళ వారి మీద అంత కోపం ఉంటే నా పేరైనా తుడుపు పెట్టు, తప్పనిసరిగా వాళ్ళని క్షమించి ఆశీర్వదించు అని మోషే ప్రార్థన చేశాడు. వెంటనే ఆకాశమందున్న దేవుడు ఏమన్నాడు తెలుసా? మోషే, నీవు చెప్పినట్టే నేను వింటాను. ఆ మాట ఎంత ముచ్చటగా ఉందండి. ప్రపంచం అంతా చెప్పేది వేరు, ప్రబోధాలు చెప్పేది వేరు. చాలాసార్లు మన జీవితంలో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభువా నా మనవినయ్యా, నా మనవినయ్యా అని ఇదే ప్రార్థన చేస్తాం. కానీ విచిత్రం ఏంటో తెలుసా? అంతటి దేవుడు సర్వ సృష్టికర్త, నేల మీద నీళ్ళ మీద నడిచినవాడు, ఇసుకను పోసి సముద్రాన్ని ఆపినవాడు, అరిచేతి గీతలు చెరగకుండా స్థిరపరిచినవాడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, సేనలకు అధిపతి అంటున్నాడు కదా, నీవు చెప్పినట్టే వింటా. క్రైస్తవ సంఘం అంటే, ఒక విశ్వాసి అంటే, ఒక సేవకుడు అంటే ఏదో కాలయాపన కార్యక్రమం కాదుగా. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, నీ మాటే నేను వింటాను. అది కదా క్రైస్తవ్యం, అది కదా దేవుని కృప. ఏదో కాలయాపన కార్యక్రమానికి వచ్చినట్టుగా కాదుగా. ఈ రోజున నేను మరలా చెప్పగలిగిన మాట, మీరు క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా అనుభవం ఉన్న వ్యక్తులైనా ఆచారాలు తెలిసిన వాళ్ళైనా ఈరోజు నా మనసారా ఒకే మాట, సొలొమోనుతో ఉన్న దేవుడు మీతో కూడా ఉండి తీరాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. వచ్చి వెళ్ళిపోవడం కాదు, చాలాసార్లు వచ్చి వెళ్ళిపోయాడు, కానీ సొలొమోనుతో ఉండిపోయాడట. ఎన్నిసార్లు చదువుతాను ఆ గ్రంథం, ఆ వాక్యం చదివినప్పుడల్లా అతని దేవుడైన అతనితో దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి, ఆ మాట రాశాడుగా పరిశుద్ధాత్మ దేవుడు. అప్పుడప్పుడు వచ్చి వెళ్ళే దేవుడిగా ఉంటే ఆ విధానం వేరు. సరే, ఇంతకీ నేను చెప్పాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రోజు నుంచి మనం ఆరాధన చేసే దేవుడు తప్పనిసరిగా నీతో కూడా ఉండి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భవిష్యత్తుని, వ్యాపార వ్యవసాయాలను ఏదైనా నీతో కూడా ఉండి ఆయన కార్యములు నీకు చేయునుగాక. ఆమేన్. ఇక్కడ జరిగిన కొన్ని సంఘటనలు క్లుప్తంగా చెబుతాను, జాగ్రత్తగా వినండి. దినవృత్తాంతాల 2వ గ్రంథంలో దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో మొదటి వాక్యమే చదివారు.
ఏమనుందో తెలుసా? తన రాజ్యమందు స్థిరపరచబడగా. బైబిల్ తీయండి, అందులో మొదటి అధ్యాయం చదువుదాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. దావీదు కుమారుడైన సొలొమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా, జాగ్రత్తగా విన్నారుగా, ఇక్కడ రాయబడిన మాట నేను అడిగేదాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించి చెప్పండి. అతడు రాజ్యమందు స్థిరపడ్డాక అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉండేను రాసింది. మనం ఏం ప్రార్థన చేస్తాం? ప్రభువా, నువ్వు తోడుగా ఉండయ్యా, నన్ను స్థిరపరచు, నా సంఘాన్ని స్థిరపరచు, నా కుటుంబాన్ని స్థిరపరచు, నా పరిచర్య స్థిరపరచు, నా వ్యాపారాన్ని స్థిరపరచు అని మనం ప్రార్థన చేస్తాం. ఇక్కడున్న విచిత్రం ఏంటంటే అతడు స్థిరపడిన తర్వాత దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఈ రాత్రి ఓ సేవకుడిగా చెప్పగలిగిన మాట, ప్రతిదాన్ని భారం దేవుని మీద మోపి వ్యవహరించడం కంటే వాక్యపు వెలుగులో మన జీవితాలను దిద్దుకుంటే అతని దేవుడు ఎప్పుడు తోడుగా ఉన్నాడు? అతడు స్థిరపరచబడిన తరువాత. అందరూ ఆమేన్ అంటారా? నోటితో మాట చెప్పండి. రాజ్యమందు అతడు స్థిరపరచబడిన తరువాత అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉన్నాడు. మరి ఈ రోజున దేవుడు మనతో కూడా ఉండాలి అంటే మొదట అనుభవానికి రావాలిగా. ఏమిటి అనుభవం? మొదట మనం స్థిరపడాలి. మనం స్థిరపడితే కానీ ఆయన హస్తం మనతో సదాకాలం ఉంటుంది. మీరందరూ క్రైస్తవులయ్యాక కొన్ని మాటలు నేను జాగ్రత్తగా చెబుతాను, వినండి. మన దేవుడైన యెహోవా మనతో కూడా ఉండాలి అని కోరుకున్నప్పుడల్లా మనం స్థిరపడడం అనే మొదటి కార్యం జరగాలి. మీలో చాలామంది యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి సంఘాల్లో స్థిరపరచబడ్డారు, చాలా సంతోషం. కానీ ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితంలో 3 విషయాలు చెబుతాను. ఒకటి, విశ్వాసంలో సంఘం స్థిరపడాలి. రెండవది, ప్రార్థనలో స్థిరపడాలి. మూడవది, సహవాసంలో స్థిరపడాలి. ఎప్పుడైతే ఒక విశ్వాసి విశ్వాసంలోనూ ప్రార్థనలోనూ అలాగే ప్రభుతో ఉండే సహవాసంలో స్థిరపడితే ఆ దేవుడైన యెహోవాట సొలొమోనుతో కూడా ఉన్నట్టు ఈ రాత్రి నుంచి నీతో ఉండబోతావన్నాడు. ఈ రాత్రి నుంచి దేవుడు నీకు తోడై ఉంటాడు. స్థిరపడ్డారా? బాగా ఆలకించండి. ప్రభువు నమ్మి బాప్తిసాలు పొందే మంచిదే. మనం విశ్వాసంలో స్థిరంగా ఉండాలిగా, మన వ్యక్తిగత జీవితంలో ప్రార్థనలో స్థిరంగా ఉండాలిగా, ఆయన సహవాసంలో మనం స్థిరంగా ఉండాలిగా. బైబిల్లో స్థిరమనే మాటకు ఒక ఉదాహరణ చెబుతాను, వినండి. దావీదు మహారాజు చాలా గొప్పవాడు. కానీ అంత గొప్పవాడు యుద్ధాలు చేశాడు, సింహాన్ని చీల్చాడు, గొలియాతును హతమార్చాడు, సితారా మోగించి దయ్యాలు వెళ్ళగొట్టాడు, పాటలు రాసి ముందు నడిచాడు, ఎన్నో ఘనకార్యాలు చేశాడు. తాను రాజైన తర్వాత రాసిన ఒక పాటలో ఒక మాట ఏమిటో తెలుసా? చాలా తేటగా, రథాలున్నాయి, రమణులు ఉన్నారు, బలగం ఉంది, సైన్యం ఉంది, అన్నీ ఉన్నాయి, అవన్నీ లెక్క చూసుకొని నాకింత ఉంది అని లెక్క రాయలా. తను చేసిన పని ఏమిటో తెలుసా? నేను రాజునైనా, ఒకవేళ యుద్ధశూరుడైనా, గాయకుడనైనా, ఒడిశల తిప్పగలిగిన, సితారా మోగించగలిగిన, సింహాన్ని చీల్చగలిగిన, ఏం చేసినా నేనెవరినో తెలుసా? నా దేవుని మందిరములో ఒలివ మొక్కలాగా ఉన్నాను. చేతులతో ఒక్కసారి హల్లెలూయా చేద్దామా? ఎట్లా ఉన్నాడట? దేవుని మొక్కలాగా నాటబడ్డాడట. ఎప్పుడైతే ఒక విశ్వాసి దేవునిలో మొక్కలాగా నాటబడతాడో ఎంత ఐశ్వర్యవంతుడండి. కానీ ఎందుకు అలా పోల్చుకున్నాడు? నేను మందిరంలో నాటబడిన మొక్కలాగా ఉంటాను. అసలు మహారాజే, సింహాసనం ఉంది, కిరీటం ఉంది, బలగం ఉన్నారు, ఎన్నో ఉన్నాయి. కానీ పక్కన పెట్టి అంటాడు, నా దేవుని మందిరంలో నేను ఒలివ మొక్కలాగా స్థిరపరచబడతాను. దేవుడు, నువ్వు స్థిరపడి ఒలివ మొక్కలాగా నా సన్నిధిలో నాటబడి ఎదుగుతున్నావు గనక నీకు నేను శాశ్వత కృప దయచేయబోతున్నా. కృప వేరు, శాశ్వత కృప వేరు. ఈ సంఘానికి దండం పెట్టి నేను చెప్పగలిగిన మాట, పొలాలు ఉంటాయి, స్థలాలు ఉంటాయి, మాన్యాలు ఉంటాయి, వెండి బంగారాలు ఉంటాయి, కరిగిపోయే సరుకు ఉంటుంది. కానీ నువ్వు దేవునితో కానీ స్థిరంగా ఉంటే, సన్నిధిలో కానీ స్థిరంగా ఉంటే, సహవాసంలో కానీ స్థిరంగా ఉంటే, నా దేవుడు ఎవరో తెలుసా? నిన్ను చూస్తాడు. ఆహా, ఇది నేను నాటిన మొక్కే కదా, ఇది ఒలివ మొక్కలాగా నా సందులో స్థిరముగా ఉంది గనుక కృప కాకుండా అతని కృపను నేను శాశ్వతమైన కృపగా మార్చబోతున్నాను. ఎంత చక్కని మాట అండి. ఎప్పుడైతే సంఘం స్థిరపడుతుందో, ఎప్పుడైతే విశ్వాసులు స్థిరపడతారు, విశ్వాసంలోను ప్రార్థనలోను సహవాసంలో మనం స్థిరపడిన రోజున అతడు మనతో కూడా ఉంటాడట.
ఆ దేవుడైన యెహోవా మనని బహుగనుడైన రాజుగా చేస్తాడు. మీ ఇంట్లో ఘనమైన కార్యాలు జరగాలి అన్నా, మీ సేవలు అద్భుతాలు జరగాలి అన్నా, మీ వ్యాపార వ్యవసాయాలు అభివృద్ధి కలిగి బహుగనుడు గొప్పవాడు అనే స్థాయికి ఎదగాలి అనుకుంటే మీ అందరికీ దండం పెట్టి చెప్పగలిగిన మాట, మనం రక్షించబడ్డాక స్థిరపరచబడుదము గాక. చెయ్యితామేనందామా? ఆమేన్. మీరందరూ మొక్కలు పెంచినోడే కదా మాట్లాడరే. మీరు నాటిన మొక్కకు నీళ్లు పోసారు, గొప్పదయ్యింది. ఎప్పుడైనా మీ ఇంటికాడ నుంచి సెంటర్కి వెళ్ళి అవనిగడ్డలో టీ తాగి వచ్చిందా? ఈ మొక్క ఎప్పుడైనా అవనిగడ్డ సెంటర్కి వెళ్ళి టీ తాగి వచ్చిందా? ఎందుకు తెలియదంటే నాటబడింది అది. మరి ఈ రోజున సంఘాలు ఒక్కసారి చేరి చూస్తే అసలు స్వైర విహారం చేసినట్టేగా. ఈ గుళ్ళో ఒకసారి, ఆ గుళ్ళో ఒకసారి, ఈ గుళ్ళో ఒకసారి, అక్కడ ఇక్కడ 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 తిరుగుతూనే ఉంటారు. మీరు నాకు కాబట్టిన వాడగా, పెద్దవాడగా దండం పెట్టి చెప్పగలిగిన మాట, నువ్వు ఏ బండ నుండి చెక్కబడ్డావు, ఏ గుంట నుండి తీయబడ్డావు, ఏ స్థాయిలో నువ్వు పెంచబడ్డావు, నువ్వు దాన్ని గుర్తెరిగితే నువ్వు చెప్పగలిగింది ఒక్కటే, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవరు వేరు చేయలేరు. నేను మందిరములో నాటబడిన ఒలీవ మొక్కలాగా స్థిరపడాలి. స్థిరపడడం చాలా అవశ్యమైంది. మీకు ఇంకా అర్థమయ్యే మాట చెబుతాను. స్థిరపడడం అనగానే యేసు ప్రభువారు 12 మంది శిష్యులను వెంటబెట్టుకు తిరిగాడు. తిరిగితే వాళ్ళలో కొంతమందికి సన్నిధిలో ప్రార్థించే కృప ఇచ్చాడు, ముందు ముందు మాట్లాడే అవకాశం ఇచ్చాడు, మరొకరికి సంచి కూడా ఇచ్చాడు. ఆ సంచి వేసుకుని ఇస్కరియోతు యోధ ఇంచుమించు చాలా కార్యక్రమాలు చేస్తే జనముల మధ్యలో గుర్తింపు వచ్చింది. అలా తేలి చూసి ఇతనే వీళ్ళందరికి మూలం, అతనే అంతా వాడుతుంటాడు, అతనే ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటాడు అనే ఒక ఘనత కలిగింది. కానీ కొంతకాలం అయ్యాక జరిగింది ఏమిటో తెలుసా? తన వ్యక్తిగత జీవితంలో ఆ సంచేసి తిరుగుతున్న వాడు తిన్నగా ఒక రోజున అదిగో ఆ ప్రధాన యాజకుని ఇంటికి వెళ్ళి అక్కడికి వచ్చిన బేరాలాడి యేసు ప్రభువుని అమ్మడానికి నిర్ణయించుకున్నాడు. సొమ్మేమో దేవునిది, సంచేమో యేసు ఇచ్చాడు, ఆధిపత్యం ఆయనది, కృప అనుగ్రహించాడు. కానీ ఇప్పుడు ఇస్కరియోతు యోధ స్థిరంగా ఉన్నాడా, కదిలిపోయిన చెట్టులాగా తిన్నగా వెళ్ళకూడని శత్రువుల మొక్కలో కూర్చున్నాడు? ఆలోచిస్తే అతను స్థిరముగా ఉన్నట్ట, కదిలి ఉన్నట్ట? మరి చెప్పండి. అతను స్థిరంగా ఉన్నాడా అంటే స్థిరంగా లేడుగా. అతడు యేసు ప్రభు ఇంత సొమ్మిచ్చాడే, ఇంత ధన్యత ఇచ్చాడే, ఇంత ఆధిక్యత ఇచ్చాడే, ఇంత అవకాశం ఇచ్చాడే, నిండు మనసుతో నేను స్తుతించాలి అని ఆయనను వెంబడించాలిగా. ఈ రోజున సంఘాల్లో జరుగుతున్న వాస్తవం ఏంటంటే, ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు తేటగా మాట్లాడుతూ, నీ దేవుడైన యెహోవా నీతో ఎందుకు ఉండడంలా, నీ దేవుడైన యెహోవా నీతో కూడిన కార్యాలు ఎందుకు చేయటంలా, నీ దేవుడైన యెహోవా నీ కుటుంబాన్ని ఎందుకు దీవించడలా? మొదట వాల్సిన మాట ఏమిటో తెలుసా? అతడు స్థిరపడాలి. నువ్వు సంఘంలో స్థిరపడాలి, సహవాసంలో స్థిరపడాలి, ప్రార్థనలో స్థిరపడాలి, పరిశుద్ధతలో స్థిరపడాలి, వాక్యపు నడకలో మీరు స్థిరపరచబడుదురుగాక. ఎప్పుడైతే స్థిరపడతావో నీ కార్యాలు అద్భుతంగా జరుగుతాయి. స్థిరపడ్డారు అనుకుంటే జరిగిందేమిటి? అక్కడికి వెళ్ళి నాణ్యాలు తెచ్చుకున్నాడు, యేసుని కాస్త మేశాడు. ఆ తర్వాత జరిగిన చరిత్ర మనం వింటే, ఆ యేసు ప్రభువును కొట్టుకుంటా తీసుకువెళ్ళాక ఎంత బాధపడ్డాడు. తీసుకెళ్ళి నాణ్యాలన్నీ వాళ్ళకి ఇచ్చేసి, మీ సొమ్ము తీసుకోమంటే మాకు అక్కరలేదంటే విసిరేసాడు అతగాడు. తర్వాత సొమ్ముని దేవాలయంలో చేర్చక ఓ చక్కని పొలాన్ని కొన్నారు. దానికి ఇస్కరియోతు రక్త పొలం అని పేరు పెట్టారు. తర్వాత ఇస్కరియోతు యోధా చనిపోయాడు. ఒక్కసారి ఇస్కరియోతు యోధా దగ్గరికి వెళ్ళి, యోధా నువ్వేం సంపాదించావు యేసుతో ఉండి? నేనా సమాధుల దొడ్డి సంపాదించా, పాతాళంలో ఉండే మృతుల లోకాన్ని నేను సంపాదించా. ఈ రాత్రి ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే, నీ దేవుడని యెహోవా నీతో ఉండకపోవడానికి కారణం సహవాసంలో స్థిరంగా ఉన్నావా, సంఘంలో స్థిరంగా ఉన్నావా, పరిశుద్ధతలో స్థిరంగా ఉన్నావా, దేవుడికి ఇచ్చిన మాటలో స్థిరంగా ఉన్నావా? తీరా వెళ్ళాడు, ఏం సంపాదించామంటే సమాధుల దొడ్డి సంపాదించాడు. బైబిల్ అంతా తిరగవేసి చూడండి. ఇస్కరియోతు యోధ ఏ రోజైనా ప్రతి రాత్రి ప్రార్థనకి వెళ్ళే గుంపులో సీమోను పేతురు వెళతాడు, యోధా వెళతాడు, భక్తులంతా వెళ్ళారు. కానీ ఏ రోజు కూడా మోకాళ్ళ జీవితం అతనికి లేదు. మనం చాలాసార్లు సంఘంలోనే ఉంటాం, సహవాసనం కొనసాగుతూనే ఉంటాం. కానీ మన వ్యక్తిగత జీవితంలో నీవు ఉండవలసింది యేసుతో, ఉండవలసింది పరిశుద్ధతలో, ఉండవలసింది ప్రార్థనలో, ఉండవలసింది దేవుని సహవాసంలో.
కానీ నువ్వు ఎక్కడున్నావంటే అదిగో అక్కడ. మరో మనిషిని కూడా చెబుతాను, జాగ్రత్తగా వినండి. యేసుతో కూడా నేల మీద నీళ్ళ మీద నడిచాడు మహాశయుడు. అతను కోపం వస్తే అగ్ని కురిపిస్తాడు. కానీ అతగాడు ఒక రోజున యేసే సర్వస్వమని, నీకు మరణం రాకూడదని గట్టిగా అరిచినవాడు యేసు ప్రభును పట్టాక తిన్నగా వెళ్ళి సైనికులతో కూడా చలిమంటల దగ్గర కూర్చున్నాడు. అక్కడ కూర్చుని యేసుకి ఏమవుతుందో అని చూసే గుంపులో చేర్చబడ్డాడు. ఈ రాత్రి మాటలు వింటున్న సహోదరులారా, పేతురు యేసుతో ఉన్నాడు, స్థిరంగా ఉన్నాడా? ఇస్కరియోతు యేసుతో ఉన్నాడు, స్థిరంగా ఉన్నాడా? దైవజనులతో మనం కలిసి ఉంటాం, కానీ స్థిరంగా ఉంటున్నామా? ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు వక్కాణిస్తున్న ప్రతి మాటను జాగ్రత్తగా గమనించండి. ఇస్కరియోతు యోధా వెళ్ళేమో అదిగో ధనం దగ్గరకు వెళ్ళి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి శత్రువుల దగ్గరికి కూర్చున్నాడు. ఇక్కడ సైనికుల దగ్గరికి వెళ్ళి పేతురు కూర్చున్నాడు. ఇంకొంచెం ముందుకు వెళితే స్థిరమైన తరాలు చాలా కనబడతానే ఉంటాయి. దైవజనుడి దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడు. అతగాడు బాగా నమ్మకస్తుడు. కానీ ఒక దినాన ఒక కుష్ఠరోగిని బాగు చేశాక ఆ కుష్ఠరోగి ఇచ్చే డబ్బు కానీ దుస్తులు కానీ అక్కర్లేదని పంపితే అలా వెళ్ళిపోయిన రథాన్ని వెనక పరిగెత్తుకుని వెళ్ళాడు. వెళ్ళి కావలసినంతా తెచ్చుకున్నట్టుగా మనం అధ్యాయంలో చదువుతాం. అతగాడి పేరు మీలో చాలామందికి తెలుసుగా. కానీ విచిత్రం ఏమిటో తెలుసా? అంతా పోయిన తర్వాత అంతా తెచ్చుకున్నాడు, జీవితంలో అంతా నష్టమైపోయింది. తరతరాల శాపాన్ని కుష్టు తెచ్చుకున్నారు. ఎవరితో ఉన్నాడు? దైవజనుడితోనే ఉన్నాడు. ఆ దైవజనుడి దగ్గర పరిచర్య చేశాడు. ఆ దైవజనుడికి ఎంత సమీపంగా ఉండేవాడు. కానీ ఏమైంది? ఈ రోజున దైవజనుడు మనకు రాకపోవడానికి, మనం వర్ధిల్లకపోవటానికి, దేవుడు మనతో కూడా ఉండకపోవడానికి మన జీవితంలో గమనిస్తే చాలా కారణాలు కనబడతాయి. నీవు ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరులారా, సంఘంలో ఎంతకాలం సభ్యుడివైనా, అనేక రంగాలు ఆరితేరిన వాడవైనా నువ్వెక్కడ ఉన్నావు? ఇస్కరియోతు యోధ శత్రువు దగ్గర ఉన్నాడు. చలిమంటల దగ్గర పేతురు యేసుకు ఏం జరుగుతుందని రాణువారి దగ్గర కూర్చున్నాడు. దైవజనుడి దగ్గర నీళ్లు పోసి దైవజనుడి పరిచర్య చేసి పరిచర్యలో కొనసాగిన వ్యక్తి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడయ్యా అంటే రథాల వెనక పరిగెత్తుతూనే ఉన్నాడు. మరి వీళ్ళంతా స్థిరంగా ఉన్నారా? ఎందుకు ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండగా మీకైనా, మీ కుటుంబానికైనా, మీ సంఘానికైనా, మీ పరిచర్యకైనా, మీ జీవన సరళలో దేనికైనా ప్రభు మీతో కూడా ఉండాలి అనుకుంటే స్థిరపడుదుముగాక. అందరూ చెప్పండి, ఏమవ్వాలి? స్థిరపడాలి. మనం దైవజనులతో కలిసి నడవాలి, పరిశుద్ధతలో నిలవాలి. నేను ఎక్కడికి వెళ్ళా కొన్ని సంఘటనలు చెబుతాను, మరలా చెబుతాను, ఒకసారి వినండి. ఓసారి ఓ దయ్యం పట్టిన వ్యక్తిని నా దగ్గరికి తీసుకొచ్చారు. ప్రార్థన చేసిన వెంటనే వెళ్ళిపోతా ఒళ్ళు కాలిపోతుందని పడిపోయాడు. సరే వెళ్ళిపోతున్నాడు కానీ వదిలేసిన తర్వాత 10 నిమిషాలకు నేనెందుకు కడతానన్నాడు. నాకేం అర్థం కాల. మరలా ప్రార్థన చేశా. ఉరుకుతున్నాడు, వెళ్ళినట్టే ఉంటున్నాడు, అక్కడే ఉన్నాడు. కానీ లాభం లేదని అతగాడిని మోకరింపజేసి నాతో 10 మంది ఉంటే అందరం కలిసి మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. ప్రార్థన చేస్తున్న తర్వాత మొదటి ప్రార్థన నేను చేశాను. నాతో ఉన్న 10 మంది ప్రార్థన చేస్తే మంచిది, ఆ చీకటి శక్తి పోతుంది, వాడు బాగుపడతాడు కదా అనుకున్నాం. నేను ప్రార్థన నాకు వరుసగా చేస్తూ ఉండగా చివరిలో ఒక మాస్టర్ అంతులు వచ్చి, మాస్టర్ నా ప్రాణమిత్రుడు, నా మీద వేగవాళ్ళుడు, అంత ప్రేమ కలిగినవాడు. మేము చేసినట్టు ఆయన కొండెవరు చేసి ప్రార్థన చేశాడు. ప్రభువా, మా పాస్టర్ గారు మా వాళ్ళంతా వెళ్ళిపో అంటాడు. దెయ్యం వెళ్ళటానికి వీలు లేదయ్యా అన్నాడు ఆయన. నాకేం అర్థం కాలేదు. వెళ్ళటానికి వీలు లేకపోవడం ఏంటన్నా? వెళ్ళటానికి వీలు కాదయ్యా, మీరే చెప్పారుగా యేసు ప్రభు అన్నాడు. ఏం చెప్పాడు? ఉపవాస ప్రార్థన వలన తప్ప ఏదియు ఈ చీకటి శక్తులు వెళ్ళవని ప్రభు చెప్పిన మాట గుర్తు చేసి, వచ్చింది ఇప్పుడైనా దెయ్యం ఉపవాస ప్రార్థన పెట్టింది ఎక్కడ అంటే అతను గారి ఉద్దేశం ఏంటంటే ఉపవాస ప్రార్థన పెట్టి 2 రోజులు ప్రార్థన చేశాక వెళ్ళిపోవాలి. అప్పుడు నాకు అర్థమయ్యింది, బోధ ఇంత వెక్కసమైంది కాబోలు చేయలేక నేను ఆగి, ఇప్పుడు అతని ఉద్దేశం ఏంటంటే వాక్యానుసారంగా నేను నడవట్లా, ఆయన కరెక్ట్గా నడుస్తున్నాడు. ఎంత గొప్పవాడు తెలుసా విశ్వాసులు. అది అయిపోయినాక మాస్టర్ని పిలిచి, అప్పుడు బ్యాటరీలు వాడేవాడు, సెల్స్ వాడుతూ ఉంటే తెచ్చిపెట్టమంటే సెంటర్కి వెళ్ళాడు జంక్షన్. ఈ లోపు అతను మోకరింపజేసి ప్రార్థన చేసి యేసు రక్తం పాట పాడుతుంటే ఎగిరెగిరి గంతులేసి అయ్యో కాలిపోతానని వెళ్ళిపోతానని ఎగిరి పడ్డాడు. పడతా అంటాడు, మా వాడు ఉన్నాడు ఇక్కడ లేడా అన్నాడు. ఆ తర్వాత నాకేం అర్థం కాల. మొత్తం మీద వాడు వదిలిపోయాడండి. దయ్యం పోయినాక వాడికి మొహం గడికి కాస్త టీ ఇచ్చారు. టీ తాగుతుండగా ఈయన వచ్చాడు. వచ్చి చూసి అంటాడు, వెళ్ళిపోయాడు అంటాడు. అంటే వీళ్ళిద్దరు జాయింటా? నేను ఒక మాట్లాడుతూ మీకు కోప్పడబాకండి. మనం సేవకులతో కలిసి ఉండాలా, దయ్యంతో కలిసి ఉండాలా?
నా తెలుగు అర్థం అవుతుంది వీళ్ళకి. మనం సేవకుడితో కలిసి ఉండాలా, పరిశుద్ధులతో కలిసి ఉండాలా, సంఘంతో కలిసి ఉండాలా. దేవుని బిడ్డలమే బైబిల్ పెద్దగానే ఉంటుంది. కానీ మనం ఎవరితో కలిసి ఉండాలి? అతను అంటాడు, వెళ్ళిపోయిందా వాడు ఎట్టాకు వీళ్ళేదే అంటే సంఘ సభ్యుడే కానీ, సహవాసం ఎరిగిన వాడే కానీ, వేదపారాయణ ఒలిచేవాడే కానీ అతగాడి జీవితంలో సంఘంతోనే ఉంటాడు, ప్రధాన యాజకుడి దగ్గర ఉంటానే ఉంటాడు. యేసుతో చెవి నరుకుతాను నీ పక్షాన అంటాడు, సైనికుల దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. నా సర్వస్వం నా దేవుడు నీవే అంటాడు, రథాలు వస్తే వెనక పరిగెత్తుతుంటాడు. వీళ్ళంతా దేవునిలో స్థిరంగా ఉన్నారా? ఈ రాత్రి మాటలు విన్న తర్వాత ఆ మూలవాక్యంలో మొదటి వాక్యం ఏంటో తెలుసా? నిశ్చయముగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఎప్పుడు ఉన్నాడంటే స్థిరపరచబడగా. అందరూ అమ్మాట చెప్పండి. స్థిరపరచబడిన తర్వాత దేవుడు నీతో ఉంటాడు. నీ ఆత్మీయ జీవితంలో చాలాసార్లు బలహీనుడుగా నన్ను స్థిరపరిచయ్యా అంటూనే ఉంటాం. కానీ ఒక్కసారి లేఖనాలు చూస్తే యేసు రక్తం ద్వారా కడగబడితే ముద్రించబడ్డావు, యేసు రక్తం ద్వారా కడగబడ్డాక స్థిరపరచబడ్డావు. ఆయన రక్తం గొప్పది, ఆయన కడిగిన వాడు నిన్ను స్థిరంగా నిలబెట్టి నడిపించడానికి ఆ రోజే నిన్ను ప్రభువులో ప్రేమలో స్థిరపరిచి అతికించాడు. దండం పెట్టు సేవకుడిగా చెబుతున్నా, గుండె మీద చేయి పెట్టుకోనండి. సహవాసంలో స్థిరంగా ఉన్నారా? పరిశుద్ధతలో స్థిరంగా ఉన్నారా? విశ్వాస జీవితంలో స్థిరంగా ఉన్నారా? ప్రభు కొరకు ప్రయాసపడడంలో స్థిరంగా ఉన్నారా? ఒకవేళ ఈ రోజు కానీ స్థిరం లేక కదిలిపోయే వ్యక్తులలాగా, భక్తి ఉంటుంది భక్తిమానం, కానీ అలా అటు ఇటు తిరిగితే తిరుగుతున్న కాకి గుర్తొస్తుంది, ఆ భూమండలం మీద తిరిగి వచ్చిన అపవాది గుర్తొస్తాడు. జాగ్రత్త, కదిలిపోకండి. మీ వ్యక్తిగత జీవితంలో దేవుని యందు, సహవాసమందు, పరిశుద్ధత యందు మీరు స్థిరపరచబడుదురుగాక. అప్పుడు అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడట. ఉండి అంటే ఇక వెడల అక్కడే ఉండి కార్యాలు చేయడం ప్రారంభించాడు. ఇక రెండో మాట చెబుతా. అదే అధ్యాయం తర్వాత జరిగితే సొలొమోను నెమ్మదిగా రాజు అయ్యాడు. రాజునుకుండే ఆలోచన ఏమిటి? అయ్యా, ధనం ఎంత ఉంది, మనకి రథాలు ఎన్ని ఉన్నాయి, గుర్రాలు ఎన్ని ఉన్నాయి, బలగం ఎంత, లెక్కలు చూసుకుంటాడు. దేవాలయం రాబడి ఎంత, మనకు వచ్చే పనులు ఎంత, అన్నీ లెక్కలు చూడాలి. కానీ ఈ సొలొమోను అట ఆ లెక్కలేమి చూడాల. బైబిల్ చరిత్రలో ఇద్దరే రాజులు ఉన్నారు. ఆ ఇద్దరు రాజరికానికి వచ్చినాక ప్రపంచంలో ఎవరు చేయని కార్యాలు చేశారు. ఇతడు అంటాడు కదా, నేను ఇప్పుడు జనాభా లెక్క నాకు అనవసరం, వెండి బంగారాలు అక్కరలేదు, రథాలు రౌతులు ఎంతో నాకు అక్కరలేదు, నాకున్న గుర్రాల సంఖ్య అక్కరలేదు, కానీ నాకు కావాల్సింది ఒకటే. ఏమిటో తెలుసా? మా పితరులను నడిపించినది యెహోవా ఉన్నాడే, మా పితరులను నడిపించిన యెహోవా ఉన్నాడే, ఆయన వారితో నడిచినప్పుడు ప్రత్యక్ష గుడారంతో మధ్యలో ఉండి నడిచాడు. ప్రత్యక్ష గుడారం వాళ్ళ మధ్యలో ఉంది, లక్షల మంది ప్రజలు నడిపించాడు. ఇంతకీ ఆ ప్రత్యక్ష గుడారం ఎక్కడుందని ఆరా తీశాడు. ఆరా తీస్తే అక్కడ రాయబడింది, ఆ ప్రత్యక్ష గుడారం అట ఇప్పుడు ఎక్కడుంది? గిబియోనులో ఉంది అని ఉంది. చదవండి ఆ వాక్యాన్ని. ఇప్పుడు ఆ ఒక్క వచ్చిన చదువుకుందాం. గిబియోను నందు ఉండెను గనుక. గట్టిగా ఆమె అని చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పాలి. ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆ మందిరం ఎక్కడుందట? ఆ ప్రత్యక్షత ఎక్కడుంది? ఆ యొక్క డేరా ఎక్కడుంది? ఆ మహిమ ఎక్కడుంది? ఆ దీపవృక్షాలు ఎక్కడున్నాయి? ఆ సన్నిధి ఎక్కడుంది? ఓహో, గిబియోనులో ఉందా? ఆ మాట వినగానే సంబరపడిపోయాడండి. సంబరపడిపోయి వెంటనే లేచి ఒక చక్కన మాట్లాడినాడు. అయ్యా, సహస్రాధిపతులారా, సేనాపతులారా, న్యాయాధిపతులారా, విసరాల పెద్దలారా, నాకు పరిచయమని వస్తున్న వారలారా, నేను అందరికి ఒక మాట చెబుతున్నాను, నేను గిబియోనికి వెళుతున్నాను, నేను గిబియోనికి వెళతాను. అదిగో ప్రత్యక్ష గుడారముకు వెళ్ళి అక్కడ నిలబడబోతున్నాను, మీరు నాతో కూడా రండి. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వాళ్ళంతా బయలుదేరారు. చదవండి ఆ మాట, చాలా తేటగా రాయబడింది. న్యాయాధిపతులకును అనగా వారందరూ సొలొమోనుతో కూడా బయలుదేరి గిబియోనునికి వచ్చాను. చెయ్యెత్తి ఒక్కసారి ఆమేనని చెప్పండి. సొలొమోనుకి దేవుడు ఎందుకు తోడై ఉన్నాడు? సొలొమోనుతో కూడా దేవుడు ఎందుకు ఉన్నాడు? ఉండి గనుడైన రాజుగా చేశాడు. ఈ రోజున తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉండి నీ జీవితాన్ని ఘనంగా మార్చునగాక, దీవెనకరంగా మార్చునగాక, యోగ్యంగా మార్చునగాక.
బలమైన కార్యాలు చేసే నాదుడు నీతో కూడా ఉండి కార్యాలు చేయాలి. ఈ సభలో ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు, మీ ఇంట్లో ఉండి కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ పేరు రాజు కానీ నువ్వు బహుగనుడైన రాజు అవ్వబోతున్నావు. నీవు పరిశుద్ధులవే కానీ అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకొని యేసువలే మారబోతా ఉన్నావు. ప్రపంచంలో ఎవరికి జరిగిన కార్యాలను ఎడలో జరగబోతున్నాయి. ప్రపంచంలో ఎవరికి జరిగిన కార్యాలను నీ జీవితంలో ప్రభువు చేయబోతా ఉన్నాడు. అందుకని మొదటి అనుభవం స్థిరపడడం. అందరూ చెప్పండి, మొదటి అనుభవం స్థిరపడాలి. రెండో అనుభవం ఏమిటో తెలుసా? గిబియోనుకి వెళ్ళాడట. గిబియోను అంటే ప్రత్యక్ష గుడారం అన్న స్థలం. దేవుని దగ్గరకు వెళితే దేవుడు అక్కడ ప్రత్యక్షం అవుతాడు. ఆయన స్వరం వినబడుతుంది, ఆయన కృప కలుగుతుంది. సమస్తాన్ని అక్కడ మనం కళ్ళారా చూడగలం. ఎందుకో ఈ మాటలు చెబుతుండగా నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితానికి ఆధారమైన ఆశ్రితమైన కృప అయినా వెండైనా వెలుగైనా అంతా దేవుని మందిరంలోనే ఉంది. మనం ఎప్పుడైతే దేవుని మందిరానికి వెళతామో నా దేవుడు తప్పక నీ మీద దృష్టి నిలపబోతావన్నాడు. ఆయన మేలు మెండుగా నీకు కలుగునగా. అందరూ బయలుదేరి వెళ్ళారండి. ఆకాశమందున దేవుడు చూచాడు, ఆహా సొలొమోను రాజుగా చేశాను, స్థిరపడ్డాడు. రెండవదిగా తాను వెళ్ళటం కాదు, తనతో ఉన్న వాళ్ళందరినీ మందిరానికి నడిపిస్తున్నాడే. ఈరోజున దండం పెట్టి నేను చెప్పగలిగిన మాట, నీ దేవుడని యెహోవా నీకు తోడుగా ఉండాలి అనుకుంటే గుడి కట్టడము, గుడి మీద గంట కట్టడము, లేదు దానం చేయటము, యాగం చేయడము, అప్పుడప్పుడు కానుక వేయటము కాదుగా. నీ దేవుడని యెహోవా నీతో కూడా ఉండాలంటే మొదటి అనుభవం స్థిరపడి ఉండాలి. రెండో అనుభవం నీ వ్యక్తిగత జీవితంలో నిన్ను కలిసే దేవుని దగ్గరకు నువ్వు వెళ్ళాలి, ఆయన నిన్ను అక్కడ కలుగునుగాక. కలిసే అనుభవానికి రావాలి. ప్రత్యక్ష గుడారము. అందరూ చెప్పండి, ఏ గుడారము? ప్రభు నీకు ప్రత్యక్షం అవ్వాలి. నువ్వు దేవుని దగ్గరకు వెళ్ళాలి, దేవుడు నీ దగ్గరకు వస్తాడు. అక్కడికి వెళ్ళటానికి ప్రజలందరినీ తయారు చేశాడట. మీరేమనుకోరుగా? రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అయింది? గుడికి రావడం మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? కానీ ఈరోజు ఒక మాట చెప్పనా, మనం ఎంతమందిని దేవుని మందిరానికి నడిపించాం, ఎంతమందిని దేవుని తట్టు తిప్పగలిగాం, ఎంతమందిని ఆయన ముఖం చూసేడుగా చేస్తున్నాం. ఈ రోజుల్లో జరుగుతుంది ఏం తెలుసా? మనుషులు దేవుని వైపు తిప్పబట్టలా, మనుషులు తన వైపు తిప్పుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. దండం పెట్టి చెబుతున్నా, మనం మనుషులను ఎవరి వైపు తిప్పాలట? దేవుని తట్టు తిప్పగలగాలి. మీకు ఒక చిన్న మాట చెబుతానండి. మా సంఘంలో ఒక ఆమె ఉండేది, ఇప్పుడు ఉంది కానీ ఆమె అప్పట్లో వ్యాపారం చేసుకునేది. ప్రారంభమైన నా సేవా ప్రారంభదినాలు ఆమె చేసే వ్యాపారం అంటే కరివేపాకు కొత్తిమీర అమ్ముతూ ఉండేది. గంపలో పెట్టుకుని ఊరంతా తిరిగేది. ప్రతి ఆదివారం నా దగ్గరకు వచ్చేది. అందరూ అయిపోయేదాకా ఆగి నిలబడి ప్రార్థన చేయించుకునేది. ప్రార్థన చేసేటప్పుడు ఏమో తెలుసా? అయ్యా నేను ప్రభువుకు ఉపయోగపడాలయ్యా, నన్ను దీవించి ఆశీర్వదించాయని. వ్యాపారం వర్ధిల్లాలని ఎప్పుడు అడిగేది కాదు, కానీ మొత్తం మీద చేతుల నుంచి ఖచ్చితంగా ఆదివారం ఆగి ప్రార్థన చేయించుకుని వెళ్ళేది. ఒక వారం అయినాక వచ్చేది, అయ్యా నేను ఎక్కడైతే కరివేపాకు అమ్ముతున్నానో వాళ్ళందరికీ యేసుని గురించి చెప్పాను. వాళ్ళలో కొంతమంది రోగులు ఉన్నారు, బలహీనులు ఉన్నారు. ఈ రోజున 5 మందిని మందిరానికి తీసుకొచ్చాను. ఎంతమందిని తీసుకొచ్చింది? 5 మందిని తీసుకొచ్చింది. సంవత్సరం అంతా అదే పనండి. ఆ తర్వాత నేను ఘనతగా చెప్పుకుంటున్న మాట ఏమిటో తెలుసా? ఆమె నడిపించిన కుటుంబాల్లో 45 మందికి నేను బాప్తీసాలు ఇవ్వడానికి ప్రభు కృప చూపించాడు. ఒక్క క్షణం ఆగి ఆలకించండి. దేవుడు నాతో ఉంటాడు, ఉండాలి అనుకుంటే నీ వెండి బంగారం అక్కడలా, నీవిచ్చే కానుకే ముఖ్యం కాదు, నువ్వు చేసే ఘనకార్యం కాదు. నీ దేవుడని యెహోవా నీతో కూడా ఉండాలి అనుకుంటే నీ ప్రవర్తనలో స్థిరపడాలి. దైవ సంబంధమైన భీతి కలిగిన వ్యక్తిలాగా జీవించాలి. దేవుని కొరకు ప్రయాసపడగలగా. రెండో అనుభవం ఏంటో తెలుసా? తనతో ఉన్న వాడందరిని ఎక్కడికి నడిపించారు? గిబియోనుకి నడిపిస్తూ వచ్చారు. ఈ రాత్రి గుడి మీద చేయి పెట్టుకోండి. దేవుడు నాతో కూడా ఉండాలని రోజంతా ప్రార్థన చేస్తున్నప్పుడు చేయి పెట్టుకొని, నేను ఎవరినైనా మందిరానికి నడిపించానా? మీకు ఇంకో మాట చెప్పనా? మీరంతా గొర్రెల కాపరను చూసుంటారుగా మందలని. కాపరు ఏం చేస్తాడు? ఆ గొర్రెలకు మేత పెడతా ఉంటాడు. గొర్రెలు ఏం చేస్తాయి తెలుసా? గొర్రెలను కంటాయి, కాపరి కనడు. ఒక కాపరి ఎక్కడ ఉంటాడా? ఆ కాపరి మేత పెడతాడు, నీళ్లు పెడతాడు, బాగు చేస్తాడు, ఎంతైనా చేస్తాడు. గొర్రెలు ఉన్నాయిగా, ఈ గొర్రెలన్నీ పిల్లల కంటానే ఉంటాయి. సంఘం ఎవరి ద్వారా వర్ధిల్లాలి? మీరు మాట్లాడరు. గొర్రెల ద్వారానే వర్ధిల్లాలి. నువ్వు గొర్రెవేనా? నీకు ఒక కాపరు ఉన్నాడుగా, ఆయన చేసుకుంటాడులే సేవ, ఆయన చేస్తాడులే సేవ. అది చాలా పొరపాటు. నాకు మేత పెడతాడు, నీరు పెడతాడు,
నీడ చూస్తాడు, పక్క వేస్తాడు, ప్రశాంతత కలుగు చేస్తాడు, నా భారాన్ని మోస్తాడు, అప్పుడప్పుడు గుండెల మీద పెట్టుకుంటాడు, కావిడిలో మోస్తాడు, మెడ మీద వేసుకుంటాడు. నేను గొర్రెగా ఇంకా గొర్రెలను కనాలి. ఈరోజు ఈ మాట వింటున్న సహోదరులారా, ఎవరికి వాళ్ళ గుండె మీద చేయి పెట్టుకుంటే కనీసం సంవత్సరంలో ఒక 5 మందినైనా ప్రభు దగ్గరికి నడిపించగలిగావా? అతని దేవుడైన యెహోవా అతనితో ఉన్నాడట. ఎందుకు ఉన్నాడో తెలుసా? తను రథాలను లెక్క చూడరా, ఆస్తిని లెక్క చూడరా, తనకు రాబడేంత లెక్క చూడరా. వీరందరినీ ఆ గిబియోనులో దేవుని ముఖం దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. దేవుని ముఖకాంతి వీళ్ళ మీద పడాలి. నన్ను ఆశీర్వదించిన దేవుడే వీరిని ఆశీర్వదించగలగాలి. చేతులు జోడించి ఒక సేవకుడిగా దండం పెట్టి నేను చెప్పగలిగిన మాట ఏమిటో తెలుసా? నువ్వు దేవుని ప్రజలను, నశిస్తున్న ప్రజలను, చీకట్లో ఉన్న వారిని, దేవుని ఎరగని వారిని నువ్వు ఏ విధం చేతనైనా సాక్ష్యం ద్వారా, ప్రార్థన ద్వారా, సహవాసం ద్వారా నీవు చేసిన మేలులు చెప్పి మనం గిబియోనుకు వెళుదము రండి. అందరూ చేయొద్దు ఆ మాట అనండి. మనం ఎక్కడికి వెళదాం? గిబియోనుకు వెళుదము రండి. నీతో కూడా జనం రాగలిగితే, మళ్ళించగలిగితే ఆకాశమందున దేవుడు అంటాడు, వాళ్ళందరిని దీవిస్తాను, ఇతనితో కూడా ఉండి నేను గొప్ప చేస్తాను. మరి ఈ రోజున దేవుడు నీతో కూడా ఉండేటట్టుగా నీ జీవితంలో గిబియోనుకు వెళ్ళే అనుభవం నీకుండాలిగా. ఆ గిబియోనులో ప్రార్థన చేసి దేవుని ముఖాన్ని చూడగలిగిన అనుభవంలో నీవు ఉండాలిగా. ఎప్పుడైతే మనం మందిరానికి వెళతామో, ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళతామో ఎన్ని దీవెనలో తెలుసుగా. బైబిల్ లేఖనంలో కనబడుతుంది. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వాక్యం. చాలా తేడాగా రాసిన మాట, చాలాసార్లు మీరు విన్న మాట మరలా జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా చూస్తారు. సంఖ్యాకాండం 6:26 ఏమని రాయబడింది? యెహోవా తన సన్నిధి కాంతి, చదువు నా మాట గట్టిగా చదువు. తన సన్నిధి కాంతి నీ మీద ఉదయింపజేసి. నా వైపు చూడండి, నా మాట వినండి. ఇప్పుడు మనం దేవుని సన్నిధికి వెళితే లాభం ఏమిటి? దేవుని సన్నిధికి వెళ్ళి మొరబెడతాం, కార్యాలు అవుతాయి, అలాగే మగ పిల్లలు పడతాడు, ఉద్యోగం వస్తుంది, ట్రాన్స్ఫర్ వస్తుంది, ఇవన్నీ మామూలే. ప్రార్థన చేయకపోయినా లోకులు, నాస్తికులు కూడా కార్యాలు జరుగుతాయి. ఆస్తికులు జరగడం, నాస్తికులు జరగడం గొప్ప విషయం కాదు. కానీ నువ్వు ఎవరివై ఉండాలో తెలుసా? నేను గిబియోనులో, నేను నా కుటుంబం కనబడాలి. ఎప్పుడైతే కుటుంబం గిబియోనులో కనబడుతుందో, ఇక్కడ రాసిన మాట ఏమిటో తెలుసా? ఆయన తన సన్నిధి కాంతి మీ మీద ఉదయింపచేసి. ఒక్క మాట చెబుతానండి. మోషే వెళ్ళాడు, కొండ మీద 40 దినాలు ఉన్నాడు. ఆయన మాట్లాడుతుంటే, రాస్తా ఉంటే కూర్చున్నాడు, జాగ్రత్తగా గమనించాడు. కానీ విచిత్రం ఏంటి తెలుసు? ఆకలి దప్పులడు. అక్కడ చేసిందల్లా ఆయన రాస్తానే ఉన్నాడు, ఆయన సన్నిధిని అనుభవించాడు. తన సన్నిధికి వచ్చే వాళ్ళకి, మోషే ఇంతకాలం 40 రోజులు ఉన్నావు కదా, ఇది ఉంగరం పట్టుకెళ్ళి అనలా. 40 రోజులు నా దగ్గర ఉన్నావు కదా, ఈ ఆస్తి నువ్వు తీసుకెళ్ళి అనలా. తాను ఇచ్చింది ఏమిటో తెలుసా? తనకే మహిమ ఉందో, తనకే కాంతి ఉందో, తనకే మెరుపు ఉందో అదే కాంతి మోషే మొహం మీద ఇచ్చాడు. నెమ్మదిగా కిందకు వస్తుంటే జనం ఒక్కసారి చూసి, మోషే మోషే నీ వెలుగును చూడలేకపోతున్నామయ్యా. అదిగో ఆయన ముఖం చూస్తుంటేనే మా వల్ల కావటం లేదు. ఈ రాత్రి సవాలుగా చెబుతున్నా, వెండి ఇచ్చినా, బంగారం ఇచ్చినా, పొలాలు ఇచ్చినా, స్థలాలు ఇచ్చినా హారతి కర్పూరలాగా అరిపోతాయి. కానీ నా దేవుని ముఖకాంతి మీ మీద ఉండునుగాక. నా దేవుని ముఖకాంతి మీ ముఖాల మీద ప్రకాశించునుగాక. నిన్ను చూసిన వాడు చెప్పగలిగింది ఏమిటో తెలుసా? ఇతడు గిబియోను నుంచి వస్తున్నాడు, దేవుని సన్నిధిలో నుంచి వస్తున్నాడు. మరి ఒక క్షణం ఆగి ఆలకించాలిగా. మనం ఏదో వచ్చాం పోయామంటే మన ముఖంలో ఒక మార్పు ప్రజలు చూడగలగాలిగా. అంటే నేను చెప్పినట్టు నల్లగా ఉన్నాడు, తెల్లగా అవుతారని కాదు. దేవుని వాక్యం నిన్ను మండించాలి, దేవుని వాక్యం నిన్ను ప్రకాశింపచేయాలి, నీ సాక్ష్యం వికసించాలి, నీ పరిమళ వాసనతో ఉన్న ప్రార్థన వినబడాలి, అద్భుతమైన కార్యాలు జరగాలి అనుకుంటే నీ ముఖం ప్రకాశించునుగాక. గట్టిగా చెప్పండి, నీ ముఖం. 40 రోజుల్లోనే సన్నిధి కాంతి కనబడిందిగా. మీకు ఇంకో మాట చెప్పను. అపోస్తుల కార్యంలో స్తెఫన కనపడతాడు. ఆ స్తెఫనతో చాలామంది వాదించారు. వాదనలన్నీ విన్నాక ఆ తర్వాత ఏమన్నా తెలుసా? అతని ముఖము అతను మాట్లాడుచుండగా దేవదూత ముఖం వలె కనబడెను అని రాయబడింది. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం చివరి భాగం అనుకుంటా. అక్కడ రాసిన మాట ఏమిటంటే అతని ముఖం దేవదూత ముఖం వలె ప్రకాశించాను. మీరేమనుకోరుగా? మన పక్కన మొహం చూడండి, దెయ్యం రూపం ఉంటుందో, దేవత రూపం ఉంటుందో. నేను దండం పెట్టి చెబుతున్నాను, నీవు దేవుని సన్నిధికి వచ్చి వర్జులుతున్న తర్వాత గిబియోనులోకి వెళితే చరిత్ర తిరగబడునుగాక. గిబియోనులోకి వెళితే అద్భుతం జరుగునుగాక.
గిబియోనులోకి వెళితే ఊహగమించిన ఘనకార్యాలు జరుగునగాక. ఆయన తన సన్నిధి కాంతిని మీద ఉదయింపజేస్తాడు. ఇక నువ్వు బయలుదేరి వెళితే ఒక్కడు నీ ఎదుట నిలబడు, ఒక్కడు నీ ముందు నిలవలేడు. ఊహకు మించిన ఘనకార్యాలు చేయగలిగిన వాడు ఆయనే. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఈ రాత్రి నీ దేవుడైన యెహోవా నీతో కూడా ఉంటున్నాడా? సొలొమోను దేవుడు అతనితో కూడా ఉండి, మరి అదే దేవుడు నీతో కూడా ఉండాలి అంటే మొదటి అనుభవం స్థిరపరచబడాలి. రెండో అనుభవం అనేకుని ప్రభువు వైపు మళ్లించగలగాలి. మూడవది నువ్వు గిబియోనులో దేవుని కాంతిని అనుభవించగలగాలి. దేవుని ముఖ కాంతిని మీద పడగలగాలి. నువ్వు దేవుని మందిరికి వెళ్ళగానే ఆ వాక్యం ఉందిగా, ఆ వాక్యం నీలో కార్యం చేస్తుంది, ప్రకాశిస్తుంది. ప్రకాశమానంగా మండుతావు, నీ ముఖము ప్రకాశించునుగాక. ఇంకొక మాట కూడా చెబుతాను. గిబియోనులకు వెళ్ళినప్పుడట అప్పుడు ఒక విచిత్రమైన మాట రాశాడు. చాలాసార్లు విన్న మాటే మరలా జ్ఞాపకం చేస్తాను. గిబియోనులకు వెళితే ఏమవుతుంది? ప్రార్థనా శక్తి కలుగుతుంది. 84వ కీర్తనలో ఏమన్నారో తెలుసా? దేవుని మందిరమున ముందు నివసించువారు ధన్యులు. అక్కడ రాసిన మాట, దేవుని మందిరంలో నివసించువారు ధన్యులు, వారు ఎల్లప్పుడూ ప్రభువుని స్తుతిస్తారు, వారు బలము పొందుతారు, బాకాలోయని జలమయంగా చేస్తారు. బైబిల్ 84వ కీర్తనలో రాయబడిన మాట. అంటే దాని అర్థం బైబిల్ లేఖనం ప్రకారం మనం మందిరంలోకి వెళ్ళాక ఎక్కడలేని బలాన్ని పొందుకుంటాం. దేవుని ఆత్మబలం ఇస్తాడు, వాక్యబలం ఇస్తాడు, స్తుతి శక్తి ఇస్తాడు. అన్నీ అనుభవించాక మనం నోరు తెలిసి మాట్లాడుతూ ఉంటే అనేక గొప్ప కార్యాలు జరగబోతావని. విచిత్రం ఏమిటో తెలుసా? ఆ బలం నీతో ఉంటుంది, ప్రార్థనా శక్తి ఉంటుంది, కృప ఉంటుంది, ఆయన స్తుతి శక్తి ఉంటుంది. అన్ని చేత నీవు నింపబడతావు. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఓసారి అట యుద్ధం జరుగుతూ ఉందట. యుద్ధం జరుగుతూ ఉంటే ఆ రోజున ఇశ్రాయేలులు గెలిచారు, కానీ శత్రువులు ఎక్కువ మంది మిగిలారు. చీకట పడిపోతే వాళ్ళని చంపలేడని యెహోషువ ఏమనుకున్నాడంటే, జయమైతే వచ్చింది కానీ శత్రువులు చీకట్లో వెళ్ళిపోతారుగా, వాళ్ళు మిగిలితే మళ్ళా ఎప్పుడైనా బయలుదేరి వస్తారు ముఠాగా. ఆ శత్రు శేషం లేకుండా చంపాలనుకుని ప్రయోగం చేశాడు, కానీ చీకట పడిపోతుంది. వెంటనే పరిగెత్తుకుని వీళ్ళు కేక వేశాడు, సూర్యుడా నీవు గిబియోనులో నిలబడు, చంద్రుడా అయ్యాలోయలో నిలబడని కేక వేశాడు. బైబిల్లో ఎంత చక్కగా రాయబడిందండి. గిబియోనులో నువ్వు అక్కడ నిలవాలి అంటున్నాడు, అయ్యాలోయలో నువ్వు ఆగాలి అంటున్నాడు. నేను చెప్పే మాట కొంచెం జాగ్రత్తగా వింటారుగా. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు అన్నాడు, సూర్యుడా నీ గుడారం వేశాను, ఉదయించు అస్తమించు, పరుగు ఆపబాకు. పరిగెత్తేటప్పుడు సూర్యుడిలాగా పరిగెత్తు, ఉదయం ఉదయించు, సాయంత్రం అస్తమించు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తండ్రి అయిన దేవుని ఆజ్ఞ మేరకు సూర్యుడు పరిగెత్తుతానే ఉన్నాడు. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి దేవుని కొడుకైన యెహోషువ వచ్చాడు. ఆ యెహోషువ వచ్చి, పరిగెత్తుతున్న సూర్యుడా ఆగు అన్నాడు. వెంటనే సూర్యుడు ఒకసారి ఆగాడు. చూసి ఏమిటది? తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు? ఆగబాకు, పరిగెత్తు అని. ఇక్కడి నుంచి పరిగెత్తి అస్తమించు, మళ్ళీ ఉదయించు, అస్తమించు, పరుగు సూర్యుడిలాగా ఉండాలని. కొడుకు వచ్చేమంటున్నాడు? నువ్వు ఖచ్చితంగా ఆగాలని. ఇప్పుడు మీరు చెప్పండి, తండ్రి అయిన దేవుడు మాట వినాలా, యెహోషువ మాట వినాలా? ఇటు ఎవరు మాట్లాడరు? తండ్రి అయిన దేవుడేమో పరిగెత్తమంటున్నాడు, కొడుకైన వాడేమో వచ్చి ఆగు అంటున్నాడు. ఇప్పుడు ఎవరి మాట వినాలి? కానీ విచిత్రం ఏంటి తెలుసా? దేవుడు మనుషునికి సర్వ సృష్టి మీద, చేతి పని మీద అధికారం ఇచ్చాడు. అందుకే సముద్రం వైపు కర్ర పైకెత్తే పాయలు అవుతుంది, బండను కొడితే నీళ్లు వస్తాయి, చప్పడ కొడితే పునాదులు కదులుతాయి, కేక వేస్తే సంఖ్యలు పడతాయి, అరిస్తే పునాదులు పడతాయి. నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు జరగాలి, అన్ని అద్భుతాలు జరుగుతాయి. కారణం ఏమిటంటే నీవు దేవుని బిడ్డవు. నువ్వు దేవుని బిడ్డగా బ్రతుకుతున్నావు గనక ఊహగమించిన ఘనకార్యాలు జరుగుతాయి. ఆ రోజు నేను అనుకున్నాను, తండ్రి ఏమో పొమ్మంటాడా, కుమారుడు వచ్చేమో ఆగమంటాడా? కానీ వెంటనే సూర్యుడు ఆగిపోయాడుగా. ఆ తర్వాత గిబియోనులో జరిగిన వధ కానీ, సైన్యం మీద జయం కానీ, శత్రువు మీద పట్టు కానీ, పరిగెత్తే పనిలో ఒక అద్భుతం కానీ, శత్రు శేషం లేకుండా జరిగిందిగా. ఎవరు గిబియోనులో ఉంటారు, ఎవరు దేవుని సన్నిధిలో ఉంటారు, ఎవరు ప్రార్థనలో ఉంటారు, ఎవరు పరిశుద్ధతలో ఉంటారు, ఆయన ముఖకాంతి వాళ్ళ మీద మొదలుగా పడుతుంది. రెండవది ఏమిటో చెప్పనా? అక్కడ రాసిన చక్కని మాట చాలా తేటగా రాశాడు. అతడు పలుకగానే సృష్టి నిలబడాను. చప్పడకూడదాం ఒకసారి. దేవునికే మహిమ కలుగునగాక.
నువ్వెవరివో తెలుసా? అనామకుడు కాదు. నువ్వెవరివో తెలుసా? దేవుని నమ్మిన బిడ్డవు. నీ దేవుడని యెహోవా నీతో కూడా ఉండి, ఆమేనండి, గట్టిగా చెప్పండి, నీ దేవుడని యెహోవా నీతో కూడా ఉండి. ఆ మాట ఒక్కటే మనం నేర్చుకోవాలి. వాళ్ళు ఆయన మనతో కూడా ఉంటే నీ కొరకు సముద్రం మాటినగాక, నీ కొరకు ఆకాశం మాటినగాక. ఇదిగో మన్నా కురవాలి అన్నాడు, మన్నా వచ్చిందిగా. బండలో నుంచి నీళ్లు రావాలని దేవుడు చెప్పినట్టు చేశాడు, కార్యం జరిగిందిగా. ఇంతకు నువ్వెవరివో తెలుసా? నీ దేవుడని యెహోవా నీతో ఉంటున్నాడు. నీవు గిబియోనులో బ్రతికినంత కాలం, సన్నిధిలో బ్రతికినంత కాలం, ప్రార్థనలో నిలిచినంత కాలం ఆయన కాంతి నీ మీద, నీ పిల్లల మీద, నీ ఆత్మీయ జీవితం మీద ఆ కాంతి ఎల్లప్పుడూ ఉండునగాక. రెండవదిగా నీ నోటి మాటకు శక్తి వచ్చునగాక. నేను మరలా చెబుతున్నానండి, ఈ మాట నాకు చాలా ఇష్టం. కారణం ఏంటో తెలుసా? మట్టి కట్టాలం, మట్టికి నీరు తగిలితే మన్ను అయిపోయి మెత్తగా అయిపోతాయి. మన జీవితం నిష్ప్రయోజనం, మనం ఎందుకు పనికిరాం. కానీ ఆకాశమందున దేవుని సన్నిధిలో గిబియోనులో భక్తులైతే, గిబియోనులో సన్నిధి కాంతి అనుభవించేవాళ్ళైతే, మానకాయన సన్నిధిలో పడి ఉండేవాళ్ళైతే, ఆయన సన్నిధిలో బ్రతకాలని ఆరాటపడితే నిశ్చయముగా నీ వ్యక్తిగత జీవితంలో మొదట ఆయన ఉన్న మహిమ, ఆ తేజస్సు, ఆ వెలుగు నీకు ఇవ్వబోతున్నాడు. రెండవది ఏమిటో తెలుసా? నీవు మోకరించాక నీకు ఒక శక్తి ఇస్తాడు. ఏమిటది? ఇదిగో పేతురు, సంఘానికి తాళాలు ఇస్తున్నా, తీసుకో. వేటిని బంధిస్తారో బంధించబడతాయి, వేటిని విప్పుతారో అవి విప్పబడతాయి. ఆ అధికారం అంతా ఎవరికి వచ్చింది? ఈరోజు నీ పేరు అనామకుడు, నా పేరు పాపి, వాళ్ళ పేరు విడుదల పొందినవాడు, నాశనభూవే. కానీ యేసు రక్తం ద్వారా కడగబడి, దేవుని ఆరాధకుడిగా సంఘంలో నాటబడి, గిబియోనులో కాపురం పెట్టి ఆయన కాంతిని అనుభవిస్తున్న క్రైస్తవుడు అయితే నీ నోటి మాటకు శక్తి కలుగునగాక. నీ నోటి మాట ద్వారా అద్భుతాలు జరుగునగాక. 21వ కీర్తన వాక్యం చదవండి. 21వ కీర్తన మొదటి చెరలో చక్కని మాట రాసిపెట్టాడు. ఏమి రాసిపెట్టాడు అక్కడ? అతని పెదవులలో నుంచి వచ్చిన ప్రార్థన చాలా తేడాగా రాశాడండి. అంటే నీ పెదవులోంచి ప్రార్థన వస్తే అది శక్తి కలిగిన కార్యాలు చేయబోతుంది. ఆమేన్ చెప్పండి. అంటే నీ నోటి మాటకి ఎంత శక్తి ఉంది? యెషయా గ్రంథంలో ఏమన్నాడు? నా మాట నీ నోటను ఉంచి నా చేతి నీడలో నిన్ను దాచి అని రాస్తుందిగా. ఈరోజు మీ అందరూ ఎవరో తెలుసా? అనామకులు కాదు. మీరు చేతులు ఎత్తితే లోకం తలకిందులు అవ్వబోతుంది. మీరు గట్టిగా పాటలు పాడగలిగితే పునాదులు కదలబోతావని. ఆకాశం వైపు చేతులు ఎత్తితే మన్నా కురిసి రాబోతుంది. మీరు గట్టిగా బోరలు వదిలితే ఎరుకో కూలిపోబోతుంది. సాతాను దొరగాలు పడగొట్టే శక్తి దేవుడు నీకు అనుగ్రహించాడు, మీ సంఘానికి అనుగ్రహించాడు. దేవుని కృప మీకు కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుందా అనే మాట మీరు అనాల్సిన అవసరం లేదు. అని ఏదో బైబిల్ కనుక అంతే చదవాలి కానీ ఇంకెక్కువ చదవకుండా అనబాకండి. నువ్వెవరివై ఉండాలో తెలుసా? శక్తి చేత గొప్ప కార్యాలు చేసేవాడవై ఉండాలి. తమ దేవుని ఎరుగోవారు బలము కలిగి శక్తి కలిగిన కార్యాలు చేయబోతామన్నారు. మరి ఈ రోజున నీ జీవితంలో శక్తి కలిగిన కార్యాలు జరుగుతాయో తెలుసా? నువ్వు గిబియోను నివాసమై ఉండాలి. మీరు ఏ సంఘం వాళ్ళు నాకు అనవసరం, ఏ ప్రాంతం నుంచి వచ్చారని అవసరం, మీ బ్యాక్గ్రౌండ్ ఏమిటో, మీ కులం ఏదో, మతం ఏదో నాకు అనవసరం. కానీ నువ్వు గిబియోనులో నిలబడిన వాడవై ఉండాలి. గిబియోనుడు ఆయన ముఖ దర్శనం చేసి ఆయన కాంతిని పొందిన వాడవై ఉండాలి. నీవు ఆయన మాటను అధికారంగా స్వీకరించి ముయ్యమంటే ముయిస్తూ తీయమంటే తీసేటట్టుగా దేవుని నోటి మాట మీ జీవితంలో ఉండునగా. మీకు ఇంకో మాట కూడా అర్థమయ్యేటట్టు చెబుతాను. ఒకసారి ఒక ఆయన అంత గొరువొచ్చి తీసుకెళ్ళి కలంలో పెట్టాడు. న్యాయాధిపతుల గ్రంథంలో పెట్టి ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? ప్రభువా, ఈ రాత్రి నేను ప్రార్థన చేస్తున్నాను, భూమి మీద ఎక్కడా మంచు పడకూడదు, ఈ కళ్ళంలోనే పడాలి. ఈ కళ్ళంలో మంచు గొరెబొచ్చు పెట్టాను అని ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఉదయాన్నే లేవగానే కడవ పట్టుకొస్తున్నాడు, కుండ తీసుకొస్తున్నాడు. ఇతని ఉద్దేశం ఏంటంటే, నేను ప్రార్థన చేశాను, ఆ విధంగానే కార్యం జరుగుతుంది. బాగా ఆలోచించండి. ప్రపంచంలో మంచు అన్ని చోట్ల పడుతుంది, వర్షం కూడా అట్లాగే జరుగుతుంది. కానీ నువ్వు గీసి గీత గీసి అందులోనే మంచు పడాలి, నేలంతా పొడిగా ఉండాలంటే ఎవరి వల్ల కాదు, సాధ్యం కాదు. కానీ నువ్వెవరవో తెలుసా? గిబియోనులో బతుకుతున్న భక్తుడు, గిబియోనులో నాటబడిన వ్యక్తివి, గిబియోనులో ముఖకాంతి కలిగిన వాడు. నువ్వెవరవో తెలుసా? నీ నోటి మాటకు దేవుడు శక్తి ఇచ్చాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి.
కొండ ఊపుకుంటా వస్తున్నాడు. చూసేవాళ్ళకి ఆశ్చర్యంగా ఉంది. రాత్రి ఎక్కడ మంచు పడలేదుగా, కానీ తీరా వెళితే తాను పరిచిన కళ్ళంలో గొర్రెబొచ్చు పూర్తిగా మంచు చేత తడిసిపోతే దాన్ని అట్లా తీసుకుని కొండలో వెళితే కొండ నిండడం మొదలుపెట్టింది. ఈ రాత్రిలో సేవకుడిగా నేను సవాలు చేసి చెప్పగలిగిన మాట, కృప కలిగిన దేవుని బట్టి చెప్పగలిగిన మాట అదేమిటో తెలుసా? నీ దేవుడని యెహోవా నీతో కూడా ఉండి. అందరూ మాట చెప్పండి. పక్కన ఒక మాట చెప్పండి. నాతో కూడా చెప్పొచ్చుగా. మీ దేవుడని యెహోవా మీతో కూడా ఉండునగాక. మీ దేవుడని యెహోవా మీతో కూడా ఉండునగాక. పండగకు వెళ్ళడం కాదు, ఈస్టర్ కనపడటం కాదు, గుడ్ ఫ్రైడే రోజున కాసేపు ఎక్కువసేపు ఏడవడానికి కాదు. యేసు పేరలో చెబుతున్నాను, మీ వ్యక్తిగత జీవితంలో సొలొమోనుతో ఉండి అతని గనుడైన రాజుగా చేసిన దేవుడు ఈ ఆఖరు సభలో ఒక అద్భుతం మీళ్లలో జరగబోతుంది. ఒక ఆశ్చర్యమైన కార్యం సేవలో జరగబోతుంది. సేవకుల జీవితంలో అద్భుతాలు జరగబోతా ఉన్నాయి. ఊహకు మించిన ఘనకార్యాలు జరుగుతున్నాయి. నీ దేవుడైన యెహోవా నీతో కూడా ఉండి అని అంటే మొదట స్థిరపడాలి. రెండవదిగా ప్రజలను ఎవరి వైపు మళ్ళించాలి? దేవుని వైపు మళ్ళించాలి. మూడవదిగా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ప్రత్యక్ష గుడారం ఉన్న చోటకి వెళ్ళాలి. అక్కడ ప్రత్యక్షమయ్యే దేవుడు నువ్వు వినాలి, ఆ స్వరం వినాలి, ముఖాన్ని చూడగలగాలి. మోషే వెళ్ళాడు, కాంతితో వచ్చాడు. స్టెఫను దేవుని కాంతి చేత ప్రకాశిస్తూ వచ్చాడు. వాళ్ళ పెదవులతో నోరు తెరిస్తే గిబియోనులో ప్రపంచంలో జరగని అద్భుతాలు జరిగాయి. పరిగెత్తే సూర్యుని ఆపగలిగాడుగా. ఆ దేవుడే మన దేవుడు, ఆ దేవుడే మన దేవుడు, ఆ దేవుడే మన దేవుడు. ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా ఒక్క క్షణం దండం పెట్టి మీ అందరికీ చెప్పగలిగిన మాట, నిశ్చయముగా సొలొమోనుతో ఉన్న దేవుడు మీతో కూడా ఉండునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. ఇక మూడవ మాట చెబుతాను. నాలుగవ మాట, మొదటిది స్థిరపడటం, రెండవది ప్రజలను మళ్లించడం, మూడు గిబియోనులోకి వెళ్ళి ఆయన వెలుగు చేత, ముఖ కాంతి చేత, ప్రకాశం చేత, శక్తి చేత మీరు నింపబడాలి. నువ్వు గిబియోనులో ఉంటే అద్భుతం వీడో చెప్పన. అది యెషయా గ్రంథం 28, 21 ఒకసారి చదవండి, కొంచెం ముందుకెళ్ళి ముగిస్తాను. యెషయా గ్రంథం 28, 21 బాగా వినండి. అక్కడ మాట రాశాడు. అక్కడ 3 కార్యాలు రాశాడు. ఒకటి తన కార్యము, ఆశ్చర్యమైన కార్యము, అపురూపమైన కార్యము గిబియోనులో దేవుడు చేయబోతున్నాడు. 3 కార్యాలు, తన కార్యం, ఆశ్చర్య కార్యం, అపురూపమైన కార్యం చేస్తాడు. తర్వాత ఏమని తెలుసా? నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తావో అక్కడ రాస్తున్నాడు ఏమిటో తెలుసా? నేను గిబియోనులో రేగినట్టుగా నీ కొరకు నేను రేగబోతున్నాను, నీ కొరకు నేను లేవబోతా ఉన్నాను. సహోదరులారా, గిబియోను అనుభవం గొప్పది, దేవుని సన్నిధిలో ఉండటం గొప్పది. మీరు ఎక్కడెక్కడ ఉన్నారు? రైతు బజార్ దగ్గర ఉండొచ్చు, సైనికులు కూర్చున్న సరిమంటల దగ్గర ఉండొచ్చు, లోతులాగా ఊరి గవిని దగ్గర ఉండొచ్చు, కాదనుకుంటే నీ జీవిత అనుభవాల్లో శాపకరమైన సమాధుల దొద్దుల దగ్గర ఉండొచ్చు. కానీ ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు బహుతేటగా మాట్లాడుతుండగా నువ్వు ఎక్కడుండాలో తెలుసా? గిబియోనులో ఉండగలగాలి. ఆయన అంటాడు, నేను లేస్తాను, నేను రేగుతాను. వినండి మాట, లేస్తాను, నేను రేగుతాను, నీ పక్షాన నేను పోరాడుతాను. గట్టిగా ఆమేన్ అంటారా? ఇంకొంచెం గట్టిగా. మీకు ఇంకో ఉదాహరణ చెప్తా. దావీదు మీదకి జనం వచ్చారట, ఫిలిస్తీయులు. సమూయేలు 2వ గ్రంథం 5లో జరిగింది ఏమిటో తెలుసా? ఫిలిస్తీయులు ఇలా చూసి, మళ్ళీ వచ్చారా, మీ పితామహుడైన ఆ గొలియాతు నేనేగా చంపింది అని అనలా. నేనంటే ఏమనుకున్నా, సితారా మోగిస్తే దయ్యాలు పోతాయి అనలా, సింహాన్ని చీల్చులోని అనలా, ఒడిశలు విసిరితే అద్భుతాలు జరిగితే అనలా. తిన్నగా అక్కడి నుంచి ఆయన చూసి అటుగా వెళ్ళిపోయి అక్కడ ప్రాకారం గల స్థలంలోకి వెళ్ళాడు. అది దేవుని సన్నిధి. మోకరించాడు, ప్రభువా ఫిలిస్తీయులు వచ్చారయ్యా, వెళ్ళమంటావా వద్దంటావా అని అడిగాడు. వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా? దావీదు వెళ్ళబాకన్నాడు. అసలు ఈయన అనాల్సింది ఏమిటంటే, దేవుడు దాకా ఎందుకండి ఈ సంగతి? గొలియాతును చంపింది నేనే కదా, ఒక్క అడుగు నేను పోతాను అనుకోలే. క్రైస్తవుడికి ఉండే గొప్పతనం ఏమిటో తెలుసా? దేవుని బిడ్డ అంటే గొప్పతనం ఏమిటో తెలుసా? నీవు కానీ గిబియోనులో క్రైస్తవుడు అయితే నీ ఆలోచన ఏంటో తెలుసా? నేను తిన్నా, దాచినా, ఏం చేసినా నా తండ్రికి చెప్పకుండా నేనేమీ చేయలేను. దేవునితో మనసు ఇప్పి చెప్పుదురుగాక. ప్రతిదాని నువ్వు కూడగట్టినా, ఖర్చు పెట్టినా, ప్రయాణం చేసినా, ఏం చేసినా
ఆయనకేమిటి నేను చెప్పేది అనుకున్నప్పుడే బోర్ల పడతాం. ప్రతిదానికి ఆయన దగ్గరకు వెళ్ళి ప్రభువా ఇది అనగానే ఆయన ఏమన్నాడు తెలుసా? వాళ్ళు వచ్చారా, నువ్వు వెళ్ళబాకు నేను ఉంటానన్నాడు. అని ఏమన్నాడు? నేను బయలుదేరతా, నువ్వు కూడా బయలుదేరు. అంటే నీతో నేను బయలుదేరతా, అది ఆకులు కదులుతాయి, ఆకులు కదిలినప్పుడు చూసి బయలుదేరన్నాడు. ఈ దావీదుకి చాలా ఆశ్చర్యం అనిపించింది. కారణం ఏంటో తెలుసా? దావీదు ఒడిచెల బట్టల, ఈటి బట్టల, ఇక ఏమి చేయక్కర్ల, అంత ఆయన చూసుకున్నాడు. ఆయన రేగే దేవుడు. చెప్పండి, ఆయన లేచే దేవుడు. దావీదు పక్కన లేచాడండి, శత్రువులు హతమారుతూ వచ్చాడు. ఈ రాత్రి సంతోషంగా మనసారా దీవిస్తూ మీకు చెప్పగలిగిన మాట, మీరు ఏ సంఘం కాదు కానీ గిబియోనులో ఉండాలి, ప్రార్థనా పరిశుద్ధతలో ఉండాలి, దేవుని సన్నిధిని అనుభవించే వాళ్ళై ఉండాలి, ఆయన ముఖకాంతి మీ మీద పడాలి. అలాంటి జీవితం జీవిస్తే ఈ రాత్రి నేను మీతో రాను, మీ మేనమామ రాడు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరు రారు, పరాక్రమశాలి నీ కొరకు లేవబోతావన్నాడు, సైన్యాధిపతి నీ కుటుంబం కొరకు లేవబోతావన్నాడు. ఇశ్రాయేలు స్తుతులకు ఆసీనుడైన వాడు, సింహాసనాసీనుడై ఉన్న ఆ స్తుతులకు సరిపోయిన వాడు దావీదుతో లేచిన వాడే నీతో లేచునగాక. దేవుని పక్షాన గొప్ప కార్యం చేసి ఆయనే రేగిపోయాడే, అట్లా నీ శత్రువు మీద దేవుడే రేగునగాక. ఆమేన్. మరి ఈ రోజున మాకు మేనమామలు ఉన్నారండి, పోలీసులకు మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, రికమెండ్ చేసిన మంత్రి కాడో తెలుసు అనుకుంటున్నావు, బోర్ల పడతావు. నువ్వు వినాల్సింది ఏమిటో తెలుసా? జీవాధిపతి నీతో లేచునగాక, జీవాధిపతి నీ పక్షాన రేగునగాక. ఆ మాట ఒకసారి చెప్పండి, ప్రార్థన చేద్దాం. ఆ మాట గట్టిగా చెప్పండి. దేవుడు నీ పక్షాన రేగునగాక, దేవుడు నీ పక్షాన లేచునగాక. నువ్వు కాముగా ఉంటే మిగతా పని అంతా ఆయనే చేస్తాడుగా. ఆరబెడతాడు, ఎండబెడతాడు, అవసరమైతే పాతి పెడతాడు. ఎన్ని కార్యాలు చేయాలో ఆయన అన్ని కార్యాలు చేస్తాడుగా. ఈ రోజున గిబియోనుకు వెళ్ళుదము రండి. ఆ మాట చెప్పండి. సొలొమోను అంటున్నాడు, సహస్రాధిపతులారా, అధిపతులారా, న్యాయాధిపతులారా, ధర్మశాస్త్రం ఎరిగిన వారలారా, సంఘాల్లో పెద్దలారా, మీరంతా రండి, మనము గిబియోనుకు వెళదాం. అక్కడ దేవుడు మనల్ని ప్రకాశింపచేస్తాడు. అక్కడికి మనం వెళదాం. ఆయన కాంతి మన మీద పడటమే కాదు, ఆయన మనకు అధికారం ఇస్తాడు. అక్కడికి వెళదాం, ఆయన మనతో కూడా లేస్తాడు. అక్కడికి వెళదాం, మనతోనే రేగుతాడు, శత్రువుని కనబడకుండా చావు దెబ్బ తీస్తాడు. ఆహా, ఇంత ఘనకార్యం చేస్తే మరి ఈ రోజున గిబియోనికి సొలొమోను ఎందుకు వెళ్ళినట్టు? నాకెక్కడదండి టైం మందిరానికి వెళ్ళటానికి, బలిపీఠం దగ్గరికి వెళ్ళటానికి నాకెక్కడది టైం అనలా. తిన్నగా రథాలు వదిలేశాడు, రౌతులను వదిలేశాడు, అధికారాన్ని వదిలేశాడు, తన మీద కిరీటం వదిలేశాడు. నేను గిబియోనికి వెళతాను. మీ అందరినీ మనసారా కోరుకునేది ఒక్కటే, మీ వెండి బలగం ఏదైనా ఉండని పక్కన పెట్టండి, మీరు తిన్నగా గిబియోనులో దేవుని ముఖం చేసే క్రైస్తవులుగా ఉందురుగాక. ఆ కృప మీ అందరికీ కలుగునగా. చివరి మాట, వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారంటే బలిపీఠం దగ్గరికి వెళ్ళారు. ఆ వాక్యం చదవండి, ఆ మాట ఒకసారి చదవండి, ఆ మొదటి వాక్యమే. అందరూ ఒక్క మాట చెబితే నేను ముగిస్తానండి. ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు? బలిపీఠం. అందరూ మాట చెప్పాలి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? బలిపీఠం దగ్గరికి వెళ్ళాలి. మనం గుడికి వెళ్ళాం, కానీ బలిపీఠం దగ్గరికి వెళ్ళామా? బలిపీఠం రెండు పాఠాలు నేర్పుతుంది. బలిపీఠం ఒక మనిషిని అంగీకరిస్తుంది. ఉదాహరణకు, నేను తప్పు చేశాను, మీరు పొరపాటు చేశారు, మీరు ఆ సొమ్మును దొంగిలిచ్చారు, దెబ్బ కొడితే పక్కనోడు చచ్చాడు, ఏవో జరిగిపోయాయి. కానీ మనుషులు గడగడగడలు ఆడిపోయి, ఇంకేముంది, మేము చేసిన కర్మ మా నెత్తి మీద పడుతుంది, మేము చచ్చిన మా పిల్లల మీద కాస్త శాపం వస్తుందిగా అని అల్లాడుతున్న రోజులలో ఆ గొర్రె పిల్లను, పావుర పిల్లను తీసుకొచ్చి ప్రత్యక్ష గుడారం దగ్గర నిలబడ్డాడు. అలా నిలబడగానే సేవకుడు వెళ్ళి, అయ్యా ఎందుకు వచ్చా? నేను పొరపాటు చేశానయ్యా, తప్పిదం చేశానయ్యా, అపరాధం చేశానయ్యా, నాకు ఇక నా పిల్లకి నాకు ఆ శాపం వెంటాడుతుందయ్యా, అయితే తీసుకురా. ఆ గొర్రె పిల్ల మీద చేయి ఉంచాడు, ప్రార్థన చేశాడు, పావురం మీద ప్రార్థన చేశాడు. చెప్పిన మాట ఒక్కటే, ఇదిగో వాడు చేసిన దోషం ఈ పక్షి, వాడు చేసిన పాపం ఈ గొర్రె పిల్ల అనుభవిస్తుంది, వాళ్ళకు విడుదల కలుగునగాక అని ప్రార్థన చేసి దాన్ని తీసుకొచ్చి రక్తాన్ని ఒలికించి కాల్చేశాడు. ఆ రోజులో పాపం కప్పబడింది, కానీ పాపం పరిహారం కలగల. అంటే అక్కడి నుంచి ఆ పిల్లోడు, ఆ వచ్చిన వ్యక్తి సంతోషంగా, పొరపాటు చేశాను కానీ గొర్రె పిల్లని ఇచ్చానుగా, అయిపోయింది. ఈరోజు నేను చెప్పే మొదటి పాఠం ఏంటో తెలుసా? నీ వ్యక్తిగత జీవిత అనుభవాలలో మీరంతా క్రైస్తవులకి ఈ మాట జాగ్రత్తగా వినాలి. నా కొరకు, నీ కొరకు ఇంచుమించు 2025 సంవత్సరాల క్రితం
దేవుని గొర్రె పిల్ల శిలువలో చనిపోయింది. అమూల్యమైన రక్తాన్ని ఆయన కార్చాడు. ఆ కార్చిన రక్తం ద్వారా నాకు పాప పరిహారం కలిగింది, మీకు పాప పరిహారం కలిగింది. మనందరికీ యేసు రక్తమే పాప పరిహారం. అందుకేగా గుడ్ ఫ్రైడే రోజున ప్రపంచం ఎలుగెత్తి ఏడ్చి శిలువ ధ్యానానికి వెళ్ళింది. ఆయన కార్చిన రక్తం మనల్ని పరిశుద్ధులుగా మారుస్తుంది, మన శిక్షణ కొట్టివేస్తుంది, మన శాపాన్ని తొలగిస్తుంది, మన మీద ఉన్న కృప చేత శిక్షావిధిని కొట్టివేస్తుంది. మీరు ఇంకా రక్షించబడ్డారా? యేసు రక్తంలో కడగబడి బాప్తీసం ఉంది, సంఘ సభ్యులు అయ్యారా? కాకుంటే దేవుడు మేలు చేస్తాడు. కానీ మీరు ఇంకా శాపంలో ఉన్న క్రైస్తవులే, పాప పరిహారం పొందని క్రైస్తవులే, చనిపోతే మోక్షానికి వెళ్లకుండా మిగిలిపోయిన క్రైస్తవులకు ఉంటారు. ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, వెండి ఉంటుంది, కనకం ఉంటుంది, పరిగెత్తే కారులు ఉంటాయి. కానీ నువ్వు యేసు రక్తం ద్వారా కడగబడితే ఆ గొర్రె పిల్ల కార్చిన రక్తం నిన్ను, నీ ఇంటి మీద, నీ తరతరాలకు ఉన్న శాపం కొట్టివేయబడునుగాక. చెయ్యెత్తి గొంతెత్తి గట్టిగా ఆమెనండి. రెండవ మాట చెప్పి ముగిస్తా. అదేమిటో తెలుసా? మొదటిది మన రక్షణ కొరకు గొర్రె పిల్ల, మన రక్షణ కొరకు గొర్రె పిల్ల. తర్వాత మనం ప్రభువుని నమ్మాక మన జీవితం దేవునికి అంకితం కావాలి. లేవియాకాండం 1వ అధ్యాయం 15వ వాక్యం. లేవియాకాండం 1వ అధ్యాయం 15వ వాక్యం జాగ్రత్తగా చదవండి. ఒక పావుర పిల్లని తెచ్చాడు ఒక అతను. చూడండి, పావుర పిల్ల తీసుకురాగానే తీసుకొని వచ్చి బలిపీఠం దగ్గర తెచ్చాడు. అక్కడేమో గొర్రెపిల్ల ద్వారం దగ్గర, గంగాళం దగ్గర జరిగింది. ఇక్కడికి వచ్చాక దాని మెడను తుంచి బలిపీఠం మీద కాల్చి దాని రక్తాన్ని ఎక్కడ పిండాడట? బలిపీఠం మీద పిండాడు. మొదటిది రక్షణార్థమైన శిలువ యాగం, రెండవది సమర్పణ సంబంధమైన మన యాగం. ఇప్పుడు తేలిగ్గా చెబుతాను. పావుర పిల్లను తీసుకొచ్చాక తల తుంచాడు. ఇక తలకాయ నిలబడద్దా? తన ఆలోచనలు ఉంటాయా? కబురు చెప్పినా, పెళ్లి కబురు చెప్పినా, పట్టుబట్ట చూపినా మాట్లాడదు. కారణం మెడ విరవబడిందిగా. ప్రభువులో ఉన్న మనకి ఇంకా మెడ పని చేస్తుంది. ఎంతకీ దేవుడు చెప్పిన మాటేనో మనకి ఇంకా తల ఎగరేస్తాం, తోక ఎగరేస్తాం. కానీ పిండబడే ముందు నువ్వు కాస్త మెలిపెట్టబడాలి. తర్వాత ఆ బలిపీఠ దగ్గరట ఈ బలి పశువు యొక్క రక్తం పిండబడింది. ఇటు చూడండి, ఎక్కడ పిండాడు? పావురపు రక్తం ఎక్కడ పిండాడు? బలిపీఠం దగ్గర. ఇప్పుడు చెప్పండి, గుండె మీద చేసుకుని, దేవుడు మీకు బండి ఇచ్చాడుగా, ఉద్యోగం ఇచ్చాడుగా, భార్యని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, సంఘ కాపర్ని ఇచ్చాడు, ఆస్తిని ఇచ్చాడు, అంతస్తుని ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, ఇంతవరకు బతికిచ్చాడు. ఎంత తిన్నా ఇంకా తింటానే ఉన్నా తరగట్ల. నీకు గాలి ఇచ్చాడు, నీడ ఇచ్చాడు, నీరు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు కదా. ఎంత అనుభవించిన నీవు నీ రక్తం కానీ, నీ శక్తి కానీ, నీ సమయం కానీ, నీ దగ్గర ఉన్న తలాంతు కానీ బలిపీఠం దగ్గర ఎప్పుడైనా పిండావా? బాగా ఆలోచించాడు. ఎక్కడ పిండబడాలి? బలిపీఠం దగ్గర పిండబడాలి. మనకంతసేపు అందరు రక్తం పీక్కోవడం అలవాటు. కానీ బైబిల్ అనే మాట ఏమిటో తెలుసా? దండం పెట్టి చివరి మాట చెబుతున్నాను, నీ రక్తం బలిపీఠం దగ్గర పిండబడును గాక. నీ రక్తం బలిపీఠం దగ్గర పిండబడును గాక. నీ సమయం దేవుని కొరకు ఖర్చు పెట్టబడును గాక. నీ ఆస్తి దేవుని కొరకు ఖర్చు పెట్టబడును గాక. దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యం ప్రభువు కొరకే ఖర్చు పెట్టబడును గాక. ఈరోజు ఎందుకో తీర్మానంతో ఇక్కడి నుంచి మీరు బయటికి వెళ్ళబోతున్నారు. ఎక్కడికి వెళ్ళావా సలోమోన్? నేను బలిపీఠం దగ్గరికి వెళ్ళానండి. ఏమి చూసా? ఒకటి, నాకు పరిహారం కలుగజేసే దేవుణ్ణి చూచాను. నా ఓపిక, నా శక్తి, నా రక్తం దేవుని కొరకు పిండబడే బలిపీఠం దగ్గర నేర్చుకున్నాను. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. మరి ఈ రోజున దేవుడు తోడై ఉండాలి అంటే నీ రక్తం ఏమైనా ప్రభువు పిండావా? చిన్న ఉదాహరణ చెబుతానండి. ఓసారి మా మందిరంలో ఓ పిల్ల, కాలేజీ పిల్ల వచ్చింది. ఆ పిల్ల, కాలేజీ పిల్లలందరూ వస్తారు. ఓ రోజు నా దగ్గరకు వచ్చి ఒక మాట అడిగింది. అయ్యా పాస్టర్ గారు, మా ఊళ్ళో కూటమి పెట్టండి అని. పెడతారే అమ్మ అన్న, కానీ 3 నెలలైనా పెట్టలే, నాకు వీలు లేక. ఒకరోజు నా పిల్ల నా దగ్గరకు వచ్చి మెడలో ఉన్న గొలుసు తీసి నా చేతిలో పెట్టి ఇది తీసుకుని మా ఊళ్ళో కూటమి పెట్టండి. నాకు సిగ్గు అనిపించింది, బాధ అనిపించింది. ఏమిటమ్మా నువ్వు అనేది? నాకు కమయం లేక పెట్టాను కానీ, పెట్టలేకపోయినా కానీ పెడతాను, గొలుసు మెడలో వేసుకోమని పెట్టి, రేపు ఆదివారం మీ ఊళ్ళో కూటమి పెడతాను, నా మాటని వెళ్ళాను. వెళ్ళి ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పిందండి. ఆ పిల్లలకి చాలా గౌరవంగా ఉంటారు, ప్రేమగా, అందరూ చాలా ఉంటుంది. ఊరు మొత్తం ఇష్టపడ్డారు. ఆదివారం కూటం, శనివారం రాత్రి ముసురు బట్టి అది బురద ఉన్న ఊరు మొత్తం పాడైపోయింది. ఏడ్చినా ఏడ్చింది ఆ పిల్ల, కూటం పాడైపోయింది అని.
ఆ ఊళ్ళో వాడు వచ్చి అన్నారు, మనమంతా వ్యవసాయదారులు, గడ్డి ఉంది, బురదన్నా బాధపడబాకు, గడ్డి వేద్దాం, పాస్టర్ గారిని రమ్మను, కూటం జరుగుద్దని. తగ్గింది, వెళ్ళాను. అందరూ ఊరు మొత్తం కదిలొచ్చారండి. పిల్ల జల్ల కిటకిటకిటలాడిపోతున్నారు. వేదిక మీదకి వాక్యం చెప్పేటప్పుడు ఆ పిల్ల వచ్చింది, చిన్న మాట చెబుతానన్నా, చెప్పమన్నా. ఏం చెప్పిందో తెలుసా? నేను మీ ఊళ్ళో పుట్టి పెరిగాను, కానీ జంక్షన్ మందిరానికి వెళ్ళాక ఆ వాక్యం వారం వారం నన్ను తాకేది. పాపంలో చనిపోతే నరకానికి వెళతావు, పాపంలో చనిపోతే నరకానికి వెళతావు, మారు మనసు పొంది జీవుని కొరకు బతుకు అనే మాటతో నేను పశ్చాత్తాపడ్డాను. యేసు ప్రభువుని అంగీకరించాను, దైవజనుని చేతిలో బాప్తిసం తీసుకున్నాను. ఇప్పుడు దేవుని బిడ్డగా బ్రతుకుతున్నాను. అయితే బాధ ఏమిటో తెలుసా? ఒక రోజున వాక్యం చెప్పారు దైవజనులు, ఒకవేళ నీవు కానీ నీ చుట్టుపక్కల వాళ్ళని రక్షించుకోకపోతే, నీ వాళ్ళందరినీ మందిరానికి నడిపించుకోకపోతే వాళ్ళు చీకట్లో ఉంటారు, రాకడొస్తుంది. రాకడొచ్చినాక నువ్వు ఎత్తబడతావు, నీ బంధువులు కానీ, నీ స్నేహితులు కానీ, నీ గ్రామస్తులు కానీ, నిన్ను కన్నవాడు కానీ, పెంచినవాడు కానీ నరకంలో మలమలం ఆడిపోతుంటే ఏం చేస్తావు అని ప్రసంగం చేశాను. ఆ ప్రసంగం ఆ అమ్మాయిని కదిలిచ్చిందట. అదే మాట చెప్పి, మీరందరూ ఒక్కడ కూడా నరకానికి వెళ్ళకూడదు, అదే నా బాధ అని గాబురుని ఏడిచేసిందండి. ఆ ఏడిస్తే జనమంతా ఊరు మొత్తం ఏడిచారు. ఆ తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. ఆ బిడ్డకు తపన ఏమిటో తెలుసా? నా ఓపిక, నా గొలుసు, నాకు ఉన్నది ఏదైనా ఉంటే నా దేవుని బలిపీఠం దగ్గర పిండి నా ప్రజలందరినీ రక్షించుకోవాలి, వీళ్ళందరికీ రక్షణ కలగాలి. ప్రసంగం చేశారు, అయిపోయింది. ఆ ఊరు ప్రెసిడెంట్ గారు వచ్చారు. అయ్యా మాట్లాడతాను, మాట్లాడమని మైక్ ఇచ్చాం. ఆయన ఏమన్నాడు తెలుసా? ఈ పిల్ల పూస్తే చిన్న వయసు, ఆమె బాగుండాలి, వాళ్ళ అమ్మా నాన్న బాగుండాలి, అన్నదమ్ములు బాగుండాలి, కానీ ఊరు ప్రజల కోసం ఎంత ఏడుపు ఏడిచిందో నాకు అర్థం కావట్లే. ఆ పిల్లకు మా మీద ఇంత మమకారం ఏమిటి? ఇప్పుడు అర్థమవుతుంది. ఆ పిల్ల దేవుని ప్రేమను చూచింది, దేవుని ప్రేమను రుచి చూచింది. మాలో ఒక్కడు కూడా నరకానికి వెళ్ళి కాలిపోకూడదని ఎంత ప్రయాసపడింది. దైవజనుని బ్రతిమలాడింది, తారీఖు తెచ్చి కూడా గొలుసు కూడా ఇచ్చింది. కానీ ఆయన వద్దని ఇట్లా పెట్టడం జరిగింది. పాస్టర్ గారు, ఇక నుంచి ఆ పిల్ల కోటం ఊళ్ళో పెట్టడానికి లేదన్నాడు. ఎందుకనన్నా, ఇక మీద నెల కోటం జరుగుద్ది, ఎన్ని వేలైనా మీరు వచ్చినంత కాలం ఆ ఖర్చు నేను ఒక్కడే భరిస్తాను, నేను ఒక్కడే ఖర్చు పెట్టుకుంటా. ఆ రోజున ఆ పిల్ల ఏడుపుతో ఊరు కదిలిందండి. నెల వెళ్ళి కోటం పెట్టాను. దేవుడు ఆ ప్రజలతో మాట్లాడి మార్చాడు. ఒక చక్కని మందిరం కడితే వేల మంది ఆరాధన చేసుకుంటా ఉన్నారు. ప్రతిరోజు ఆ పిల్ల నా కళ్ళ ముందు కనబడుతున్నాడు, ఉద్యోగం చేసుకుంటుంది. విచిత్రం ఏంటి తెలుసా? నా రక్తం బలిపీఠం దగ్గర పిండాలి, నా సమయం బలిపీఠం దగ్గర పిండాలి, ప్రభు కొరకు నేను ఖర్చు అవ్వాలి. ఒక్కసారి ఆ మాట కుడి చేయి ఎత్తి అనొచ్చుగా మీరు. నా రక్తం, నా సమయం, నా డబ్బు, నా ఆరోగ్యం, నాకున్నదంతా నా దేవుని దగ్గర బలిపీఠం సేవలో ఖర్చు అయిపోవునగాక, పిండబడునగాక. గట్టిగా చెప్పండి, ఆ మాట చెప్పండి. ఎప్పుడైతే ఆ కార్యం జరిగిందో ఆమె వల్ల నా గ్రామం అంతా రక్షించబడింది. దండం పెట్టి చెప్పనా, దేవుడిని యెహోవా మీతో కూడా ఉండాలి అనుకుంటే బలిపీఠం దగ్గర పిండబడే వ్యక్తిలాగా ఉండాలిగా, గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన వాడవై ఉండాలిగా, ప్రజలను ప్రభు వైపు మళ్ళించే వాడవై ఉండాలిగా. నువ్వెవరవో తెలుసా? అందరూ వేరు, నేను వేరు. నేను ముఖాన్ని ప్రకాశం కలిగి ఉన్నాను, దేవుని వెలుగు నా మీద పడుతుంది, నాతో దేవుడు ఉన్నాడు. నేను నోరు తెరిస్తే సృష్టి మాట వింటుంది, నేను నోరు తెరిస్తే దేవుడు నా కొరకు లేవబోతా ఉన్నాడు, నా కొరకు రేగబోతా ఉన్నాడు. అందుకేగా దేవుడు అంటున్నాడు, అతని దేవుడని యెహోవా అతనితో కూడా ఉండి అన్ని కార్యాలు చేశాడు. లేచెడతారుగా. ఒక్క క్షణం మీరు ఆగండి. మీ వ్యక్తిగత జీవితంలో గుడి మీద చేయబెట్టి, నా దేవుడని యెహోవా నాతో కూడా ఉండి అని అనగలరా? ఆ తర్వాత దేవుడు ఉంటే అతను ఏ రాజు చేశాడట? బహుగనుడైన రాజుగా చేశాడట. రాజ్యాలు మనం పరలోక రాజ్యంలో ఉన్నాం. రేపటి రోజున గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? యేసు ఎక్కిన మేఘం ఎక్కబోతా ఉన్నాం, యేసు రాకడలో ఎత్తబడబోతా ఉన్నాం, మధ్యాకాశంలో కలవబోతా ఉన్నాం, పునాదుల పట్లను అడుగు పెట్టబోతున్నాం, బంగారు వీధిలో సంచరించబోతా ఉన్నాం, యేసు సింహాసనం మీద కూర్చుండబోతున్నాం, ఆయన మహిమను ఆరగించబోతున్నాం. నీవు ఈనాడు అనామకుడివి, త్రాగుబోతు అవ్వచ్చు, జోదగాడవచ్చు, బలహీనుడు అవ్వచ్చు, ఒంటరిగా ఉండవచ్చు, అన్నిట్లో ఏ బలహీనత ఉన్నా నీవు గనుడైన రాజుగా మారబోతున్నావు, యేసుతో ఏలబోతా ఉన్నావు, మేఘాలు ఎక్కబోతున్నావు, ప్రభుని కలవబోతున్నావు, మధ్యాకాశంలో విందును చూడబోతున్నావు. ఆ కృప మీకు దక్కునగాక, ఆ కృప మీ సొంతమవునగాక.
అయితే నువ్వు చేయవలసింది ఒక్కటే, సొలొమోనుకు తోడై ఉన్న దేవుడు నీతో కూడా ఉండి, ఆ మాట చెప్పండి, నీతో కూడా ఉండి ఆ మాట చెప్పాలి. ఉండాలంతే, వెళ్ళటానికి లేదు. ఆయన ఖచ్చితంగా నీతో ఉంటాడు. ఎప్పుడైతే సొలొమోను చేసిన పనులు నువ్వు చేస్తావో నీ చరిత్ర తిరగబడబోతుంది, గనుడవబోతున్నావు. భయంకరమైన పరిస్థితుల్లో నిన్ను గనుడైన రాజుగా చేయబోతున్నాడు. తేజోవాసుల శాస్త్రంలో నిన్ను నిలబెట్టబోతున్నాడు. బంగారు వీధిలో నడిపించబోతున్నాడు. యుగ యుగాలైన ముఖదర్శనం చేయబోతున్నావు. రాత్రులైన రాజ్యంలో సూర్యుడిలాగా ప్రకాశించబోతున్నావు. నిన్ను మించిన గనుడు లేడు, నిన్ను మించిన ఘనకార్యం లేదు. దేవుడు ఎక్కి వెళ్ళిన మేఘాలు మరలా రాబోతున్న వేళ మేఘ సందేశమైన మనం మేఘాల మీద ఎత్తబడుదుము గాక. మరి అట్టి కృప నాకు కలగాలయ్యా. నిజమే, అతడు స్థిరపడిన తర్వాత తోడై ఉన్నావు. అతను మందిరానికి నడిపిస్తేనే కార్యం చేశావు. దీవెనలతో గిబియోనులో ఉండటానికి ఇష్టపడ్డాడు. నిశ్చయముగా బలిపీఠపు అనుభవం నేర్చుకున్నాడు. తన ఓపిక ఏదో ప్రభు కొరకు పిండాలనుకున్నాడు. ఆ తీర్మానం నేను చేస్తున్నానయ్యా. అతనికి తోడై ఉన్నట్టుగా ఈ రోజు నుంచి నాకు, నా కుటుంబానికి, నా వ్యాపార వ్యవసాయానికి, నా సేవలో ఆ విధంగా తోడై ఉండి బహుగణుడైన రాజుగా నన్ను గణపరచు ప్రభువా అన్నవాళ్ళు కోరుకునేవాళ్ళు చేయొద్దండి. ఇంచుమించు అందరూ కోరుకున్నారుగా. లేచి నిలబడండి. అందరు ఎక్కడ వాళ్ళు అక్కడ లేచి నిలబడండి. ఒక్క క్షణం మీరు ఒక్క క్షణం కళ్ళు మూయండి. లేచి నిలబడకండి. ముగింపు ప్రార్థన చాలా ఆశీర్వాదకరం. చేతులు పైకి ఎత్తారు. అందరూ లేచి నిలబడండి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, అలవాటు ఉన్నా లేకపోయినా, దేవుని ఎదురు మీ చేతులు ఎత్తండి. దేవుని ఎదురే గణపరచండి. మీ చేతులు ఎత్తి ప్రభువాని కేక వేయండి. ప్రభువా, ఇంతకాలం నాతో వచ్చి వెళ్ళావు, కానీ నాతో సొలొమోనుతో ఉన్నట్టు ఉండలేదుగా. ఈరోజు నేను ఆశపడుతున్నానయ్యా, సొలొమోనుతో కూడా ఉండి అనే అక్షరాల నా జీవితంలో కూడా నెరవేర్చబడాలయ్యా. సొలొమోనులాగా ప్రవర్తిస్తానయ్యా, సొలొమోనులాగా స్థిరపడతానయ్యా, సొలొమోనులాగానే నేను గిబియోనులో కనబడతానయ్యా. బలిపీఠం రక్తం ద్వారా కడగబడతానయ్యా. నా రక్తం, నా ఓపిక, నా శక్తి ఆ పిల్ల ఖర్చు పెట్టినట్టుగా నీ సేవలో, నీ బలిపీఠం దగ్గర, నీ పరిచర్యలో నేను పిండుతానయ్యా. దయచేసి నీ ఘనత నాకు కలగాలి. నీవు నన్ను హెచ్చించాలి, సూర్యుడిలాగా ప్రకాశించాలి, మేఘాల మీద ఎక్కి వెళ్ళాలి, గొప్ప కార్యాలు నేను చూడగలగాలి. ఒక్క క్షణం నన్ను కనికరించవా? ఒక్క క్షణం నన్ను కనికరించవా? ఈ రాత్రి ఒకవేళ నువ్వు వెనకున్నా, ముందున్నా, పొరపాటులో ఉన్న, తప్పిదాలలో ఉన్నా, ఆ దేవుడు నాకు తెలుసు అనుకున్నా, ఈరోజు అద్భుతం ఏమిటో తెలుసా? దేవుడని యెహోవా, దేవుడని యెహోవా, దేవుడని యెహోవా ఆ సొలొమోనుతో ఉన్నట్టు నీతో కూడా ఉంటే యేసు ప్రభు మాట ఏమిటో తెలుసా? సదాకాలం మీతో ఉండబోతున్నాను, సదాకాలం మీతో ఉండబోతున్నాను. చేతుల పైకి ఎత్తండి. ఒక్క క్షణం చిన్న ప్రార్థన చేసే ముందు నోరు తెరవండి. చిన్న ప్రార్థన చేసేటప్పుడు అందరూ దండం పెట్టి చెబుతున్నాను, మీకు దీవెన కలగబోతుంది. దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. అన్ని రాత్రులు వేరు, ఈ రాత్రి వేరు. ఊహగమించిన ఘనకార్యాలు జరుగుతున్న వేళ చేతులు ఎత్తండి. చిన్న చిన్న ప్రార్థన. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ పని కోసం ఖర్చయిపోతా, నీ కోసం ఖర్చయిపోతా, నీ కోసం పని చేస్తానయ్యా. నీ పని కోసం ఖర్చయిపోతా, పని కోసం, నీ కోసం పని చేస్తానయ్యా. నిన్ను స్తుతించడానికి సిగ్గుపడను యేసయ్యా, నిన్ను ప్రార్థించడానికి వెనుకాడను నేనయ్యా. నిన్ను స్తుతించడానికి సిగ్గుపడను యేసయ్యా, నిన్ను ప్రార్థించ